Hi students, welcome back to SK Tutorials. I am your SK sir. మనం ఎకానమీ సిరీస్ స్టార్ట్ చేసుకున్నాం. దానికి రిలేటెడ్గా క్లాసెస్ కూడా చెప్పుకుంటున్నాం. మనం ఇంట్రడక్షన్ క్లాస్ ఒకటి చెప్పుకున్నాం, సెక్టార్స్ రిలేటెడ్ ఒకటి చెప్పుకున్నాం, తర్వాత టైప్స్ ఆఫ్ ఎకానమీ రిలేటెడ్గా ఒక క్లాస్ చెప్పుకున్నాం. జీడిపి మెయిన్ టాపిక్లోకి ఎంటర్ అయినాం. దానికి అనుబంధంగానే జిఎన్పి అనే టాపిక్లోకి వచ్చినాం. ఇప్పుడు జీడిపిలో కూడా నేను ఫుల్ కాన్సెప్ట్ మీకు అండర్స్టాండింగ్ పర్పస్ వరకు చెప్పిన, ఇన్డెప్త్గా ఇంకా వెళ్ళలేదు. ఈ జిఎన్పి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టైప్స్ ఆఫ్ జీడిపి మీద మళ్ళీ వచ్చేస్తాం. ఎందుకు అని అంటే జీడిపి అనేది ఒకటి స్టార్ట్ అయిపోయిన తర్వాత దాని రిలేటెడ్గానే జిఎన్పి డెఫినేషన్ కూడా చూస్తేనే రెండింటికి ఉండే డెఫినేషన్లో తేడా ఏంటిది అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత మనం వీటి రిలేషన్స్ చెప్పుకుంటాం. అలాగే జీడిపిలోకి మళ్ళీ వెళ్ళిపోయి జీడిపి టైప్స్ కూడా చూస్తాం. ఓకే, ఈరోజు క్లాస్లో మనం జిఎన్పి మీద డిస్కస్ చేసుకోబోతాను. ఓకే, అయితే దీనికంటే ముందు కూడా ఒకటి మీకు చెప్పాలి. రీసెంట్గా ఒక కామెంట్లో చదివాను నేను. ఇప్పుడు ఎకానమీ వచ్చింది కాబట్టి దాని రిలేటెడ్గా ఈ కామెంట్ హైలైట్ అవుతుంది. ఏంటి అంటే మన్మోహన్ సింగ్ గారు నార్మల్గా ఒక బొమ్మలాగా మాత్రమే పిఎంగా పనిచేసిళ్ళు, ఆయన బెస్ట్ ప్రధాని కాదు, వేస్ట్ అన్నట్టుగా ఒకరు కామెంట్ చేయడం జరిగింది పాత వీడియోలో. అప్పుడు నేను రెస్పాండ్ అవ్వలేదు, ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నా. ఎందుకు అంటే ఇది ఎకానమీ రిలేటెడ్ టాపిక్ కాబట్టి. మనకు ఆయన 1986 వరకు అనుకుంటా గవర్నర్గా పనిచేసిండు ఆర్బీఐకి. ఎస్, గవర్నర్గా పనిచేసిండు. చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు, మేబీ ఆల్రెడీ చదివిన వాళ్ళకు, కొద్దిగా ఎకానమీ మీద అవగాహన ఉన్న వాళ్ళకు తెలిసి ఉండొచ్చు. అయితే 1991లో మన దగ్గర అసలు డబ్బులు లేవు. దాదాపు 25,000 కోట్ల డబ్బులు మాత్రమే ఉన్నాయి. అది మారకం ఇంపోర్ట్ చేసుకోవడానికి, డాలర్ మారకంగా వాడుకోవడానికి కావాల్సిన డబ్బులు అనేది 25,000 కోట్లు మాత్రమే ఏమో ఉండే. అప్రాక్సిమేట్ 15 నుంచి 21 రోజులకు మాత్రమే సరిపడేంత డబ్బు అది. అంటే ఈ దాదాపుకి ఇక 1 మంత్ అనుకోండి, అటు ఇటుగా హాఫ్ మంత్ నుంచి 1 మంత్ దాటింది అని అంటే చేతులు ఎత్తేయాల్సిన సిచ్యువేషన్ అది. మనం ఎకానమీ పరంగా చాలా దిగజారుడి స్థితిలో ఉన్నాం. 1991 ముచ్చట నేను చెప్పేది. ఇప్పుడు శ్రీలంక మధ్యలో మనం చూసినాం, ఒకసారి బంగ్లాదేశ్ కూడా ఆర్థికంగా సంక్షోభంలో ఉంది అనేది చూసినాం. అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కాకపోతే అప్పుడు 15 నుంచి 20 రోజుల వరకు సరిపడే డబ్బులు మాత్రమే ఉండేది. అప్పుడే రాజీవ్ గాంధీ ఉదంతం కూడా అయింది. తర్వాత ఆత్మాహుతి దాడి, పివి నరసింహారావు గారు అవ్వడం జరిగింది పిఎంగా. ఆయన పిఎం అవ్వగానే చేసిన ఒక మంచి పని ఏంటి అని అంటే, ముందు అసలు ఎవరు ఎకనామీ మీద పట్టున్నటువంటి పర్సన్ ఉన్నారు, రిఫార్మ్స్ దేయగలుగుతారు అనేది ఎంక్వైరీ చేసినప్పుడు ఆయనకు మన్మోహన్ సింగ్ గారు కనబడ్డారు. ఆయనకు వెంటనే పిలిపించుకొని, ఆయన ఎక్స్ గవర్నర్ అప్పటికి 1986 వరకు చేసినట్టున్నారు, వెంటనే పిలిపించుకొని ఆయనను ఫైనాన్స్ మినిస్టర్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇమీడియట్గా ఆయన దాదాపుగా 47 టన్నుల గోల్డ్ను యుఎస్కి ఐఎంఎఫ్ దగ్గరికి తీసుకెళ్ళి, వరల్డ్ బ్యాంక్ దగ్గరికి తీసుకెళ్ళి కుదబెట్టేసి ఫండ్స్ తీసుకొచ్చి, మళ్ళీ అదే 1991లో పార్లమెంటులో ఈ బిల్స్ రిలేటెడ్గా లిబరైజేషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇంటర్నేషనల్గా భారతదేశం తలుపులు తెరిచిండు. అంతకుముందు వరకు కూడా ఏదైనా కొత్త అప్రూవల్ కావాలి, కంపెనీ పెట్టాలని అంటే కరెక్ట్ పరిస్థితిలో లేం. అప్పుడు చూస్తే నార్మల్గా ఓ అంబాసిడర్ కారు, ఓ పద్మిని అని ఒక మోడల్ కారు, ఈ 2 రకాలే ఏమో కనబడేది రోడ్ల మీద. ఈయన లిబరైజేషన్ చేయడం వల్ల తర్వాత హ్యూందాయ్ కావచ్చు, హోండా కావచ్చు, రకరకాల కార్లు రోడ్డు ఎక్కడం స్టార్ట్ అయ్యింది. ఈ మారకం అనేది పెరిగింది. ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల, డబ్బులు చెల్లించడం వల్ల ఈ డాలర్ మారకం అనేది పెరిగింది. దానివల్ల మళ్ళీ మనం సబ్స్టైన్ అయినాం. ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పిన, నేను కార్ రిలేటెడ్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. అట్లనే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఇంటర్నేషనల్గా కంపెనీలు ఇండియాలో పెట్టుకోవడానికి సులభతరం చేసింది. అంతకుముందు దాకా సులభతరం కాదా అంటే కాదు. మనకు ఒక భయం ఉండేది, ఈస్ట్ ఇండియా కంపెనీ మన మీద రూల్ చేసినప్పటి నుంచి ఇంకో కంపెనీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇండియాలో రానివ్వద్దు అనే భయం ఉండేది. అప్పటిదాకా కూడా అందుకే మనం మన సొంతంగా మనం కాళ్ళ మీద నిలదొక్కుని పిఎస్యూలను స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఒక సర్టెన్ టైం వచ్చిన తర్వాత ఈ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త కంపెనీ పెట్టుకోవడానికి అప్రూవల్స్ కూడా ఉండేది. బట్ దానికి ఒక పెద్ద చాటభారతం అంత ఉండేది. పక్క కంట్రీ నుంచి ఎవరైనా వచ్చి ఇక్కడ పెట్టాలి అని అంటే తలప్రాణం తోక్కొచ్చేది.
లంచాలు కావచ్చు, లేకపోతే పేపర్ వర్క్ కావచ్చు, లేకపోతే కామా పులి స్టాప్ లేదని కావచ్చు, లేకపోతే ఇంకో ఎక్స్ రీజన్ వల్ల కావచ్చు, 50%, 51% కంటే ఎక్కువ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫారెన్ కంపెనీది ఇండియాలో ఉండద్దు అని కావచ్చు. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉండే. అప్పటిదాకున్న కోకాకోలా కూడా 1980స్లో ఏమో రిటర్న్ వెళ్ళిపోయింది, మళ్ళీ వచ్చింది ఈయన వచ్చేసిన తర్వాత. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండేది. అలాంటిది లిబరలైజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఒక స్టేజ్లోకి వచ్చేసినాం. ఈ పివి నరసింహారావు ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయన దిగిపోవడం జరిగింది. తర్వాత ఒక 10 ఇయర్స్కో ఏమో ఆయనే పిఎం అయిపోయాడు. ఆయన యాక్చువల్గా స్టడీడ్ పర్సన్, పాలిటిక్స్ మీద అవగాహన లేదు. ఎస్, సోనియా గాంధీ ఏం చెప్తే అదే చేస్తారు. కూర్చో అంటే కూర్చో, నిల్చో అంటే నిల్చో. ఇది చాలామందికి ప్రాక్టికల్గానే బయట కూడా చూసినాం మనం. ఇదేం నేను నా ఉద్దేశంలో తప్పుగా భావించట్లే. ఆయన ఒక మూసలో పెరిగిన వ్యక్తిని మనం పొలిటికల్గా తీసుకురావాల్సి వచ్చింది. సార్ మరి ఆయన అడ్వైజర్గా పక్క పెట్టుకొని చేయొచ్చు కదా అంటే, అడ్వైజర్ అనేవాడు అడ్వైజ్ మాత్రమే ఇవ్వడానికి పనిచేస్తాడు. బట్ ఫైనాన్స్ మినిస్టర్ అన్నప్పుడు ఆయనే సైన్ చేసి ఏ అప్రూవల్ అయినా చేయొచ్చు, ఏదైనా శాంక్షన్ చేయొచ్చు. అందుకే నువ్వు అడ్వైజర్గా కాదు నాయన, ఇప్పుడున్న స్థితులల్లో మనం కరెక్ట్గా లేము, మొత్తం కుప్పకూలిపోయే స్థితులు ఉన్న ఆర్థిక వ్యవస్థ, నీ దండం పెడతా బాబు, నువ్వే మినిస్ట్రీలోకి వచ్చేసి నువ్వే సైనింగ్ అథారిటీ తీసుకో అని పివి నరసింహారావు గవర్నమెంట్ టైంలో ఆయనను లాక్ రావడం జరిగింది. అలాంటి పర్సన్ ఉండడం వల్లే ఇప్పుడు మనం 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. గుర్తుపెట్టుకోండి, ఈ PPP మోడల్లో కూడా 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగాం. అందుకే మన్మోహన్ సింగ్ గారిని ఇప్పటికీ కూడా ప్రధాని మోదీ గారు ఒక్కసారి విమర్శించినట్టుగా కూడా బిహేవ్ చేయరు. బుద్ధున్నోడు ఎవడైనా సరే, హయ్యర్ అథారిటీ దాకా వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ రిఫార్మ్స్ గురించి తెలిసిన వారు ఎవరైనా సరే, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి హిస్టరీ తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మన్మోహన్ సింగ్ గారిని ఏలెత్తి చూపెట్టరు. గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ యువర్ ఎస్కే సార్. ఈరోజు టాపిక్ జిఎన్పి. ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. జిఎన్పి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి, స్థూల జాతీయోత్పత్తి, స్థూల జాతీయ ఉత్పత్తి. అంటే ఇక్కడ మనం కీవర్డ్స్ కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం కీవర్డ్స్ అనేవి ఇంపార్టెంట్ అని. జిఎన్పిలో జాతీయ, ఓకే. ఇక్కడ ఎన్ అంటే నేషనల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఒక దేశానికి చెందిన పౌరులు, కంపెనీలు ఉత్పత్తి చేసే మొత్తం విలువను మనం జిఎన్పిగా చెప్తాం. వారు ఎక్కడ ఉత్పత్తి చేసినా కూడా దాన్ని లెక్కలోకి తీసుకుంటాం, అదే జిఎన్పి. ఓకే, నెక్స్ట్. దీన్ని ఇంకా కొంచెం అవగాహన మనం నెక్స్ట్ స్లైడ్లలో చూస్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది. అంటే ఇన్సైడ్ మారకం అనేది డాలర్ రూపకంగా మన బయట పనిచేస్తున్నటువంటి పౌరుల ద్వారా ఇండియాలోకి రావడం అనేది జిఎన్పి. అలానే ఇక్కడున్న వాళ్ళు సంపాదించింది కూడా జిఎన్పి, అది కూడా పౌరులు మాత్రమే. ఓకే, అంతగా పాజ్ చేసి మళ్ళీ రివర్స్ వచ్చేసి వినకండి. నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. నెక్స్ట్, మేజర్ డిఫరెన్స్ అనేది మీకు జీడిపికి జిఎన్పికి తెలిసిపోయింది అని అంటే దాన్ని బట్టి మీరు కంపారిజన్లో చూసేసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఫస్ట్ జీడిపి చూద్దాం. జీడిపి అనేది లొకేషన్ బేస్డ్. జిఎన్పి అనేది పౌరులకు రిలేటెడ్, లేకపోతే ఒక దేశానికి సంబంధించిన వర్గానికి సంబంధించిన రిలేటెడ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ప్రాక్టికల్. ఇప్పుడు జీడిపి అంటే ఏంటిది? దేశీయ అని మనం చెప్పుకున్నాం. జిఎన్పి అంటే ఏంటిది? జాతీయ అని చెప్పుకున్నాం. జీడిపిలో దేశీయ అనే పదం వస్తుంది. దేశీయ అంటేనే మనకు తెలుసు ప్రాంతంకు సంబంధించింది. ఇప్పుడు మీరు నార్త్కి ఎటు వెళ్ళినా కూడా దేశీదారు అని అంటారు. దేశీదారు అని అంటే అదే మన కమ్యూనిటీకి సంబంధించిందా? కాదు, అది మనకు సంబంధించింది, మన ప్రాంతానికి సంబంధించింది, లొకాలిటీకి సంబంధించింది. అందుకే దాన్ని దేశీదారు అని అంటారు. ఓకే, లోకల్ మందు. ఓకే, అలానే ఇంకో ఎగ్జాంపుల్గా చూస్తే జాతీయ అని అన్నాం. జాతి అని అంటే ఏంటిది? అది వర్గానికి సంబంధించింది. ఇప్పుడు మార్వాడి అనేది ఒక వర్గానికి సంబంధించింది, ఒక జాతికి సంబంధించిగా మనం చూడొచ్చు.
ఓకే, అంటే ఇందులో మనకు ఆ పదాలలో ఉన్న నిగూఢ అర్థమే మనకు దాని డెఫినేషన్ చెప్తాను. ఏం చెప్తాంది? ఇప్పుడు దేశీయ ఉత్పత్తి అంటాను. దేశీయ ఉత్పత్తి అంటాను. దేశీ అంటే ఏంటిది? ప్రాంతం. అంటే ఒక ప్రాంతంలో ఒక క్లోజ్డ్ వెజిల్లో ఉత్పత్తి అయినటువంటి ప్రొడక్షన్, అది వస్తు రూపకంగా కావచ్చు, సేవ రూపకంగా కావచ్చు, దాన్ని మనం జీడిపి అంటాం. ఓకే, జీడిపి అంటాం. అయిపోయింది. ఎందుకు? దేశీయ అంటే ప్రాంతం, గుర్తుపెట్టుకోండి, బౌండరీ ఉన్నటువంటి ఏరియా. నెక్స్ట్ జాతీయ అంటే అది జాతీయత భావం అని అంటాం. అంటే ఒక నేషనాలిటీ, అంటే ఒక వర్గానికి, అంటే ఒక ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసే పర్సన్ అన్నట్టు, ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు. ఓకే, లేకపోతే ఒక కల్చర్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు, దాని వర్గానికి మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటాం. ఓకే, అంటే ఇదే పదాలల్లో మనకు అర్థాలు తెలిసిపోతాయి. ఇప్పుడు ప్రాంతం బౌండరీ రిలేటెడ్గా ఉండేదేమో జీడిపి. ఓకే, అదే నేషనాలిటీ వైజ్గా లేకపోతే ఒక జాతిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఉంటున్నట్టు కనబడేది మనకు జిఎన్పి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు హైదరాబాద్ విప్రోలో జాబ్ చేసేటోళ్ళు ఉంటారు. యుఎస్ వాళ్ళు ఉండొచ్చు, చైనా వాళ్ళు ఉండొచ్చు, జర్మనీ వాళ్ళు ఉండొచ్చు, మనం లోకల్ కాబట్టి మనం కూడా ఉంటాం ఆటోమేటిక్గా. ఓకే, వీళ్ళందరూ కూడా ఇండియాలో, సరే హైదరాబాద్ విప్రో కావచ్చు, ఇంకేదన్నా అనుకోండి, బెంగళూరులో ఉన్నటువంటి ఇంకో సాఫ్ట్వేర్ కంపెనీలో అదర్ కంట్రీస్ వాళ్ళు, ఎగ్జాంపుల్గా నేను యుఎస్, చైనా, జర్మనీ అని తీసుకున్నా, అదర్ కంట్రీస్ వాళ్ళు ఇండియాలో పనిచేస్తారు. అదర్ కంట్రీస్ ఇండియాలో పనిచేస్తారు. ఇండియా లోపల పనిచేస్తారు. ఇక్కడ లోపల అన్నప్పుడు బౌండరీ కదా, లోపల అన్నప్పుడు బౌండరీ అంటే ఇండియా లోపల పనిచేస్తున్నప్పుడు వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, బౌండరీ లోపల క్లోజ్డ్ వెజల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా దేశీయ లోపలికి వచ్చేస్తారు. బౌండరీ లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా జీడిపిలో కన్సిడర్ చేస్తాం. అది ఫారెన్ పర్సన్ అయినా కూడా మన దేశంలో ఉత్పత్తిని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు అతను ప్రొడ్యూస్ చేసిన అకౌంటింగ్ని జీడిపిలో లెక్కలోకి తీసుకుంటాం. ఎందుకంటే దేశీయ ప్రాంతానికి సంబంధించింది, అది వర్గానికి సంబంధించినట్టుగా మనం చెప్తలేం. అంటే వర్గం, జాతి అని అంటే ఏంటిది? యుఎస్ రిలేటెడ్ పర్సన్, చైనా, లేకపోతే జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా అట్లా వచ్చినప్పుడు అది జాతీయ అయిపోతుంది, దేశీయ కాదు. దేశీయ అంటే ఒక దేశంలో, ఒక ప్రాంతంలో, ఒక బౌండరీలో, ఒక క్లోజ్డ్ విజిల్లో పనిచేసే వాళ్ళను మనం జీడిపి దేశీయలోకి తీసుకుంటాం, డొమెస్టిక్లోకి తీసుకుంటాం. అంటే ఇప్పుడు జీడిపిలో యుఎస్ పర్సన్ వచ్చి మన ఇండియాలో వర్క్ చేస్తే అతని ప్రొడ్యూస్ చేసే ఇయర్లీ ఇన్కమ్ ఏదైతే ఉందో దాన్ని జీడిపిలో తీసుకుంటాం. చైనా పర్సన్ వచ్చినా తీసుకుంటాం, జర్మనీ పర్సన్ వచ్చినా తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను ఈ ఆర్డర్ రాసింది మనకు జీడిపి పరంగా హయ్యర్ ఎవరున్నారో ఆర్డర్ రాసిన ఎగ్జాంపుల్గా. ఇందులో ఒకటి మిస్ అయింది, ఇండియాకు ముందు ఉండేది ఏంటి? జపాన్. ఓకే, మనం 5వ ప్లేస్లో ఉన్నాం, 4వ ప్లేస్లో కాదు. 2 ఇప్పుడు జీడిపి అయిపోయింది. నెక్స్ట్ జిఎన్పి అంటే ఏంటి? జాతీయ అని చెప్పిన. అంటే జాతి అని అంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు ఇండియాలో యుఎస్ వాడు పనిచేస్తున్నాడు, చైనా వాడు పనిచేస్తున్నాడు, జర్మనీ, జపాన్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, రష్యా ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, ఇండియా మొత్తంలో ఎక్కడో ఒక దగ్గర ఉండి చేస్తున్నారు. దాంట్లో లేకపోతే అదే కంపెనీలు కూడా కావచ్చు, గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, కంపెనీ అంటే దాని ఆరిజిన్ ఇక్కడ లేదు, ఫారిన్లో ఉంది, కాలిఫోర్నియాలో ఉంది, యుఎస్లో ఉంది. అంటే అక్కడ ఆరిజిన్ ఉంది, దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది ఆ కంపెనీ యొక్క నేషనాలిటీ ఏదైతే ఉందో అది యుఎస్ రిలేటెడ్ది, ఇక్కడిది కాదు. లేకపోతే అక్కడి నుంచి వచ్చిన పర్సన్ ఎవరన్నా కావచ్చు, ఆస్ట్రేలియా పర్సన్ కూడా కావచ్చు, లేకపోతే ఇంకో యుఎస్ పర్సన్ అన్నా కావచ్చు. ఎవరైనా ఇండియా లోపల పనిచేస్తున్నప్పుడు వాళ్ళ నేషనాలిటీ అయితే ఇక్కడిది కాదు కదా, వాళ్ళకు పౌరసత్వం ఇక్కడ లేదు కదా. కాబట్టి నేషనాలిటీ ఉన్న వాళ్ళను, పౌరసత్వం ఉన్న వాళ్ళ సంపాదనను మాత్రమే మనం లెక్కగడితే అది జిఎన్పి. అంటే ఇండియాలో జిఎన్పి లెక్క కట్టేటప్పుడు మన సిటిజన్స్ కాకుండా ఇంకెవరు ప్రొడ్యూస్ చేసిన అకౌంటింగ్ అయినా కూడా మనం జిఎన్పిలోకి తీసుకోము. ఎందుకు? అది జాతికి సంబంధించింది, ఒక వర్గానికి సంబంధించింది, ఒక నేషనాలిటీకి సంబంధించింది, ఒక నేషన్కు సంబంధించింది. దానికి బౌండరీస్ తోటి హద్దు లేదు. మళ్ళీ ఈ పాయింట్ చెప్తున్నా, దానికి బౌండరీస్ తోటి హద్దు లేదు. అది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం, చూడండి. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో నేను జిఎన్పి చూపెడుతున్నా మీకు. అంటే బౌండరీస్ తోటి హద్దు లేదు అని అంటే ఇండియాలోనే పనిచేయాలని రూల్ లేదు కదా, లేదు యుఎస్ వాడు యుఎస్లోనే పనిచేయాలని రూల్ లేదు కదా. ప్రతిసారి మన కంట్రీది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం.
అలానే యూఎస్ది కూడా తీసుకోవచ్చు, ఆఫ్రికాది కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే జిఎన్పి అంటే నువ్వు ఇక్కడ చదివిన జిఎన్పిఏ, యూఎస్లో చదివిన జిఎన్పిఏ, రష్యాలో చదివిన జిఎన్పిఏ. ఇది వరల్డ్ ఎకానమీ రిలేటెడ్గా ట్రీట్ చేసి చదవండి. దీనివల్ల మనకు చాలా నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. వీటి ఇంపార్టెన్స్ ఏంటిది అనేది కూడా మీకు స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా క్లాస్ వచ్చినప్పుడు అర్థమవుతుంది. ఓకే, ఇన్ని రోజులు చెప్పుకున్న సెక్టార్స్ కావచ్చు, టైప్స్ కావచ్చు, నెక్స్ట్ మీకు ఇదే ఎకానమీ క్లాసెస్లో, అప్కమింగ్ క్లాసెస్లో స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా కూడా రాబోతుంది. అక్కడ దీని ఇంపార్టెన్స్ అనేది మీకు అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు నేషనల్ ప్రొడక్షన్ రిలేటెడ్గా, ప్రొడక్ట్ రిలేటెడ్గా మనం చెప్పుకుంటున్నప్పుడు జాతీయత భావం అనే దానికి బౌండరీ ఉంటుందా? నేను ఇప్పుడు ఇండియా వదిలేసి యూఎస్ వెళ్ళి యూఎస్లో పనిచేస్తాను. ఓకే, అది నార్త్ కావచ్చు, సౌత్ కావచ్చు, ఎక్కడైనా పనిచేస్తానా, లేకపోతే ఆఫ్రికాలో చేస్తానా, లేకపోతే రష్యాలో చేస్తానా, లేకపోతే ఆస్ట్రేలియాలో చేస్తాను. ఎక్కడ చేసినా కూడా నా నేషనాలిటీ ఏంటి? నేనైతే పౌరసత్వం వదులుకోలేదు. నేను యూఎస్లో చేసినా కూడా అక్కడ ఏమంటారు? నన్ను ఇండియన్ అని అంటారు. ఆఫ్రికాలో చేసిన ఇండియన్ అని అంటారు. ఆస్ట్రేలియాలో చేసిన ఇండియన్ అని అంటారు. ఇక్కడ పౌరసత్వం వదులుకొని నేను అక్కడ పౌరసత్వం తీసుకుంటే మాత్రమే ఆ దేశానికి సంబంధించిన పర్సన్ అవుతా. స్టిల్ నువ్వు పౌరసత్వం కోల్పోయినా చూసి కొంతమంది హావభావాలు చూసి మనం దేశం చెప్పేస్తూ ఉంటాం, అలా కూడా చెప్తారు. బట్ అఫీషియల్గా నువ్వు పౌరసత్వం కోల్పోతే ఆ కంట్రీ పౌరసత్వం వస్తే ఆ కంట్రీ పర్సన్ అయిపోతావు. స్టిల్ నువ్వు పౌరసత్వం కోల్పోలేదు. మళ్ళీ చెప్తున్నా, పౌరసత్వం కోల్పోలేదు. నువ్వు యూఎస్ వెళ్ళినావు, అక్కడ ఎన్ఆర్ఐగా అయిపోయినావు. 180 రోజులు ఏమో సంథింగ్ క్రాస్ అయిపోయిందంటే ఎన్ఆర్ఐ అకౌంట్లో తీసుకోవడానికి ఎన్ఆర్ఐగా ఎలిజిబిలిటీ వస్తుంది. అదే ఇక్కడ మన ఇండియన్ది సిటిజన్షిప్ నువ్వు కోల్పోయినప్పుడు మాత్రమే నువ్వు ఈ జిఎన్పి క్యాలిక్యులేషన్లోకి రావు. నీకు పౌరసత్వం ఇప్పటికి స్టిల్ యూఎస్లో నువ్వు వర్క్ చేసినా, ఆఫ్రికాలో వర్క్ చేసినా, ఇండియన్ పౌరసత్వం నీకు ఉంది అంటే నువ్వు జిఎన్పి కౌంట్లోకి వస్తావు. అంటే నువ్వు ఇప్పుడు ఇండియాలో రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తున్నావు. అదే యూఎస్లో వెళ్ళినావు, యూఎస్లో పనిచేస్తాను, లేకపోతే ఎక్కడో అబ్రాడ్లో పనిచేస్తాను, ఓ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినావు, రోజుకు 5000 సంపాదిస్తాను. మనం మంత్లీని బై 30 వేసేసి చూస్తే మనకు 5000 వస్తుంది అనుకుందాం. 5000 సంపాదిస్తాను. నువ్వు ఈ 5000 సంపాదించినా కూడా ఆ డబ్బును ఇండియాకు పంపొచ్చు. ఓకే, మారకం అవుతుంది, అక్కడ డాలర్ మారకంగా మారిపోతుంది. దీన్ని మనం ఇంపోర్ట్ డ్యూటీలల్లో మళ్ళీ వాడుకోవడానికి పనిచేస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ జిఎన్పి కూడా మనకి ఇంపార్టెంట్ అనే చెప్పుకోవచ్చు. ఇంపోర్ట్ డ్యూటీలో ఇది చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మనకు జిఎన్పికి, నేషనాలిటీకి నేను ఎక్కడున్న ఇండియానే, దానికి బౌండరీ ఉందా? లేదు. జిఎన్పిలో నువ్వు ఎక్కడ సంపాదించినా నువ్వు ఆ కంట్రీ సిటిజన్ అయితే ఆ కంట్రీ లెక్కలలో నువ్వు వస్తావు. బట్ కండిషన్ ఏంటి అంటే నీకు పౌరసత్వం ఉంటేనే దాన్నే క్యాలిక్యులేట్ చేస్తారు. పౌరసత్వం లేనోడు ఎంత సంపాదించినా జిఎన్పిలో క్యాలిక్యులేట్ చేయం. ఎందుకంటే జాతీయత భావంతో ముడిపై ఉన్నదే జిఎన్పి, నేషనాలిటీ. ఓకే, జాతీయ. అదే జీడిపికి బౌండరీ ఖచ్చితంగా ఉంటుంది. డొమెస్టిక్, ఇంటి లోపడిది. దేశీ అంటే ఒక ప్రాంతం రిలేటెడ్. నువ్వు చెప్పేది ప్రాంతం అంటానా, అంతే. ఇక ప్రాంతంలో ఉన్నోడు ప్రతి ఓడు ఎవడు సంపాదించినా కూడా అది జీడిపిలోకి వస్తుంది. ఆస్ట్రేలియా వాడు సంపాదించవచ్చు, యూరోప్ వాడు సంపాదించవచ్చు, ఇండియా వాంది జీడిపిలో లెక్క కడతాం. ఓకే, ఇంకా నెక్స్ట్ స్లైడ్లో అసలు జీడిపికే ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి మరి లెక్కలన్నీ కూడా జీడిపిలో చెప్తాం, జిఎన్పిలో చెప్తాం అనే టాపిక్ కూడా మనకు కొన్ని కనబడతాయి. నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తాను, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండద్దు అనేది. ఇది 3rd స్టేజ్లో మీకు మళ్ళీ రెండింటికి కంపారిజన్ చూపెడుతూ చెప్తున్నా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఈ ఎగ్జాంపుల్ని. ఇప్పుడు అమెజాన్ ఇండియా ఉన్నది. అది ఇండియాలో వర్క్ చేస్తాను. దాని ఆరిజిన్ వచ్చేసి ఎక్కడున్నది? ఎక్కడో యూఎస్లో, కాలిఫోర్నియాలో అనుకుంటా అక్కడ ఉంది. ఆరిజిన్ వచ్చేసి యూఎస్ఏలో ఉంది. అంటే కంపెనీ పేరెంట్ సెక్షన్ అక్కడ ఉంది, దాని సబ్సిడరీ ఇక్కడ ఇండియాలో ఉన్నది. ఇక్కడ కూడా అమెజాన్ రన్ అవుతుంది, మనందరికీ తెలుసు. ఇది ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్దాం. ఫస్ట్ అది జీడిపిలోకి వస్తుందా? ఇక్కడ ఇండియాలో పనిచేస్తుంది కదా, ఇండియాలో డబ్బు సంపాదిస్తాడు కదా, ఇండియాలో కూడా ట్యాక్స్ కడతాడు కదా. వాడు జీడిపి అన్నప్పుడు బౌండరీలో చేసేది ఎవడైనా కూడా, ఏ కంపెనీ వాడైనా కావచ్చు, ఏ దేశం కంపెనీ అయినా కావచ్చు, అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా జీడిపిలోకి వస్తారని చెప్పినాం. ఇప్పుడు ఇండియాలో వర్క్ చేస్తాడు కాబట్టి అమెజాన్ జీడిపిలో ఇంక్లూడ్ అవుతుందా? అవుతుంది. బౌండరీ లేదు, అయిపోయింది. అదే జిఎన్పిలో ఇంక్లూడ్ అవుతుందా అమెజాన్? కాదు. ఎందుకంటే దాని ఆరిజిన్ కంపెనీ ఇక్కడిది కాదు, యూఎస్ది. జిఎన్పికి ఏం చెప్పుకున్నాం? నేషనాలిటీ ఉండాలి, జాతీయత ఉండాలి. అమెజాన్ కంపెనీ ఏమన్నా మన ఇండియన్ పెట్టిండా? పెట్టలే కదా, జాతీయత భావం లేదు కదా అక్కడ.
అందుకే జిఎన్పిలోకి అమెజాన్ ప్రొడ్యూస్ చేసిన డబ్బు అనేది రాదు. స్టిల్ ఇండియాలో ప్రొడ్యూస్ చేసినా రాదు. అంతే, జాతీయతతో ముడిపడి ఉన్నది. జీడిపి అంటే బౌండరీతో మాత్రమే ముడిపడి ఉన్నది. జిఎన్పి అంటే జాతీయతతో మాత్రమే ముడిపడి ఉన్నది. నెక్స్ట్, అమెజాన్ ఇండియా భారతీయ ఉద్యోగుల జీతం అని ఉన్నది. ఇది అమెజాన్ ఇండియా అనేది ఈ ఇండియన్స్కి జీతం ఇస్తాను. అది ఇక్కడ ఇండియాలో పనిచేసే వాళ్ళకి ఇస్తుంది, అక్కడ మన ఫారెన్లో పనిచేసే వాళ్ళకి కూడా ఇస్తుంది అనుకుందాం. ఎవరికి ఇచ్చినా కూడా బౌండరీ లోపల ఉన్న వాళ్ళకి ఇస్తేనేమో అది జీడిపిలో కన్సిడర్ చేస్తాం. అంటే ఇక్కడి వాళ్ళకు మాత్రమే కాకుండా ఎవరికి ఇచ్చినా కూడా అది సంబంధం లేదు, బౌండరీ లోపల ఉంటే. ఇప్పుడు ఇక్కడున్న ఉద్యోగులల్లో ఇండియన్స్కి ఇస్తుంది అని అనుకుందాం. ఇక్కడున్న ఉద్యోగులలో ఇండియన్స్కి ఇస్తుంది, ఇండియన్స్కే కాబట్టి అది జిఎన్పిలో క్యాలిక్యులేట్ చేస్తాం. అదే అమెజాన్ ఇండియా ఇండియాలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులల్లో అమెరికన్స్కి ఇస్తుంది జీతం అనుకుందాం. అమెరికన్స్ కూడా స్టిల్ అమెజాన్ ఇండియాలో ఇక్కడ వర్క్ చేస్తున్నారు అని అనుకుందాం. అక్కడ నుంచి ఇక్కడికి కంపెనీ పంపింది మేనేజర్ కేటగిరీ, హయ్యర్ కేటగిరీ వాళ్ళని. వాడు ఎక్కడ జాబ్ చేస్తున్నాడు? ఇండియాలో చేస్తున్నాడు. ఇండియా అంటే ఏంటిది? దేశం, దేశీయ, డొమెస్టిక్ ప్లేస్లోనే ఉన్నాడు కదా. దాని జీడిపిలో వాన్ శాలరీ కూడా ఇంక్లూడ్ అయిపోతుంది, వాడు చేసే ఖర్చు కూడా ఇంక్లూడ్ అయిపోతుంది. బట్ ఏమని చెప్పినా అమెరికన్ జీతాలు, ఇండియాలో పనిచేస్తున్న అమెరికన్ జీతాలు అని అన్నాం. అమెరికన్ అంటే అక్కడి సిటిజన్, నేషనాలిటీ, జాతీయత. వాడు ఇక్కడ మన ఇండియన్ కాదు కదా, ఇండియన్ సిటిజన్ కాదు కదా. ఇండియన్ సిటిజన్ అయితే ఇండియన్ అని వస్తుంది, అమెరికన్ అని ఎందుకు వస్తుంది? ఇక్కడే కొట్టేయచ్చు మనం. అంటే ఇప్పుడు ఇదేమవుతుంది? జిఎన్పిలోకి వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళ సిటిజన్షిప్ ఇక్కడిది కాదు కాబట్టి. ఓకే, ఒకవేళ వాడు అక్కడిది క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ సిటిజన్ అయిపోయింది అనుకోండి, అప్పుడు వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు అమెరికన్ కంపెనీలో భారతీయుడు పనిచేస్తాడు, యూఎస్కి వెళ్ళిండు భారతీయుడు, ఇండియన్ పనిచేస్తాడు, అక్కడ వర్క్ చేస్తాడు. అక్కడ సంపాదించిన డబ్బులు జిఎన్పిలోకి వస్తాయి. ఎందుకు వస్తాయి? భారతీయులు అని అంటాను ఆటోమేటిక్గా. భారతీయులు అంటే ఏంటిది? సిటిజన్షిప్పే. ఎక్కడ పనిచేసినా సంబంధం లేదని చెప్పిన, అమెరికన్ కంపెనీ కాకపోతే ఆస్ట్రేలియా కంపెనీ, లేకపోతే ఆఫ్రికన్ కంపెనీ. ఆ భారతీయుడు అనేది నీకు కనబడుతుందంటే ఆటోమేటిక్గా జిఎన్పి. గుర్తుపెట్టుకోండి, కళ్ళు మూసుకొని పెట్టండి ఎగ్జామ్లో. భారతీయులు అమెరికాలో సంపాదించేటువంటి సంపాదన జిఎన్పిలోకి వస్తుందా, జాతీయత ప్రొడక్షన్ వీటిలోకి వస్తుందా అంటే ఆటోమేటిక్గా వస్తుంది. వాడే చెప్తాడు భారతీయుడు అని, కళ్ళు మూసుకొని పెట్టాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ భారతీయులు ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు? యూఎస్లో చేస్తారు. యూఎస్లో చేస్తున్నప్పుడు ఈ భారతీయులు ప్రొడ్యూస్ చేసిన డబ్బంతా కూడా యూఎస్లో జీడిపి లెక్కలోకి వస్తుంది. ఎందుకంటే యూఎస్ జీడిపి అని అంటే యూఎస్ బౌండరీలోనే కదా, జీడిపి అంటే బౌండరీ అని అనుకున్నాం, యూఎస్ బౌండరీలోనే కదా ఖర్చు అయ్యేది, సంపాదించేది అంతా కూడా. కాబట్టి మనం ఆటోమేటిక్గా చెప్పుకోవచ్చు. ఓకే, అంటే అక్కడ వాళ్ళు సంపాదించింది మన ఇక్కడ జిఎన్పిలో ఇంక్లూడ్ అయింది, వాళ్ళ జీడిపిలో ఇంక్లూడ్ అయింది. ఓకే, ఇంతకుముందు అడిగిన పాయింట్నే కన్ఫ్యూజ్ చేస్తూ ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. 2 సార్లు వస్తుందా అంటే వస్తుంది, ఎందుకంటే మన జాతీయత కాబట్టి అక్కడ, ఆ బౌండరీ కాబట్టి ఆ కంట్రీ. కానీ ఒకే కంట్రీలో 2 రావు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పుడు జీడిపి అండ్ జిఎన్పి రిలేషన్ చూద్దాం మనం. జీడిపికి జిఎన్పికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఒకసారి చెక్ చేద్దాం. జీడిపికి జిఎన్పికి రిలేషన్ ఏంటిది? సింపుల్. జిఎన్పి రిలేషన్ ఏంటిది? జిఎన్పి అంటే ఏం చెప్పిన నేను? ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి అని చెప్పిన. ఇండియా ఎగ్జాంపులే చెప్తున్నా నేను. మీరు ఇండియా ప్లేస్లో ఆస్ట్రేలియా పెట్టుకోవచ్చు, యూఎస్ పెట్టుకోవచ్చు, కెనడా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు జిఎన్పి అంటే ఏం చెప్పిన? పౌరులు అని చెప్పుకున్నాం మనం. పౌరులు ఎక్కడున్నా పౌరులే. ఇండియా లోపడున్న పౌరుడే, ఇండియా బయటున్న పౌరుడే. ఇండియా లోపడున్న పౌరులు సంపాదించేది ప్లస్ ఇండియా బయట ఉన్న పౌరులు సంపాదించేది, రెండింటిని యాడ్ చేస్తే మనకు జిఎన్పి వస్తుంది. ఇక్కడ పౌరుల ప్లేస్లో ఇండియన్ కంపెనీ కూడా అయి ఉండొచ్చు, సంస్థ కూడా అయి ఉండొచ్చు. ఓకేనా? అది కూడా గుర్తుపెట్టుకోండి. పౌరుడు అంటే మనిషే కాదు, అది ఇండియన్ ఆరిజిన్ అయిన కంపెనీ కూడా అయి ఉండొచ్చు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అలానే జీడిపి అంటే ఏంటిది? జీడిపి అంటే ఏంటిది? ఒక బౌండరీ లోపల సంపాదించే వాళ్ళని అన్నాం. బౌండరీ లోపల ఎవరు సంపాదిస్తారు? సంపాదించేది ఎవరైనా మనుషులే కదా. కంపెనీ అన్నా కూడా ఒక రకంగా మనిషే కదా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తోటి యాజమాన్యం అనేది ఉంటుంది కదా ఖచ్చితంగా, అంటే మనుషులే కదా. అంటే జీడిపి అంటే ఏంటిది? ఒక బౌండరీ లోపల సంపాదించే వాళ్ళు. ఇప్పుడు ఇండియానే ఉంది, ఇండియా బౌండరీ లోపల సంపాదించే వాళ్ళు ఎవరు? ఇండియన్స్ ఉంటారు, ఇండియన్స్తో పాటు ఫారినర్స్ కూడా ఉంటారు. వేరే ఫారినర్ కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తాడు కదా. అంటే జీడిపి అంటే బౌండరీ రిలేటెడ్ అని చెప్పుకున్నాం. ఇండియా లోపల సంపాదన మొత్తం
అది మన ఇండియన్స్ యాజ్ వెల్ యాజ్ వేరే ఫారినర్స్ కూడా. జిఎన్పి అంటే ఏంటిది? ఇండియాలో సంపాదించే పౌరులు ఇండియన్స్, ఇండియా బయట కూడా సంపాదించే ఇండియన్ పౌరుల సంపాదనను జిఎన్పిగా కన్సిడర్ చేస్తామన్నాం. రెండిటికి కామన్గా రిలేషన్లు ఎక్కడైనా కూడా, అది మ్యాథ్స్లో కావచ్చు లేకపోతే ఫిజిక్స్లో కావచ్చు, రిలేషన్ తీసేటప్పుడు కామన్ పదాలు ఎక్కడన్నా వచ్చినాయంటే ఆ రెండింటికి రిలేషన్ గుంజవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కామన్ పదాలు ఏమొచ్చినాయి? ఇండియాలోన పౌరులు సంపాదించింది, జిఎన్పిలో ఉన్నది, జీడిపిలో ఉన్నది, జిఎన్పిలో ఉన్నది, జీడిపిలో ఉన్నది. దేన్నో ఒక దాంట్లో ఒకదాన్ని ఈక్వేషన్ను ప్రతిక్షేపించినామంటే ఇంకొక దానికి రిలేషన్ దొరుకుతుంది మనం. ఓకే, అయితే మనం జిఎన్పిని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రిలేషన్ దిద్దాం, జీడిపిని కాదు, జిఎన్పిని లెఫ్ట్ సైడ్ ఉంచుకొని రిలేషన్ దిద్దాం. ఓకేనా? ఇప్పుడు మీ ఇష్టం, మీరు జీడిపి తోటి లెఫ్ట్ సైడ్ ఉంచుకొని కూడా రిలేషన్ తీయచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడో మనకు తెలియదు, మనకి ఈక్వేషన్ ఇంపార్టెంట్, లాస్ట్కి వచ్చి ఈక్వేషన్ ఇంపార్టెంట్. ఇప్పుడు జిఎన్పి మనం తీద్దామని అనుకున్నప్పుడు ఈ ఇండియాలోన పౌరులు సంపాదించిన వాల్యూ దీన్ని ఒక్కదాన్ని ఇక్కడ ఉంచేసి ఈ ఇండియాలోన విదేశీయులు సంపాదించింది ఈ ఈక్వల్స్కు అటుపక్కకు పంపిస్తే జీడిపి ఆల్రెడీ పాజిటివ్ ఉన్నది, ఇక్కడ కూడా ఇండియాలోన విదేశీయులు సంపాదించింది పాజిటివే ఉన్నది. అటు వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లు మారేటప్పుడు వాటి ఈక్వేషన్కు ఆపోజిట్ అయిపోతూ ఉంటాయి, వాటి సంజ్ఞకు ఆపోజిట్ అయిపోతూ ఉంటాయి, సింబల్కు ఆపోజిట్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఇండియాలోన పౌరులు సంపాదించింది ఈక్వల్ టు జీడిపి, ఆల్రెడీ ప్లస్లో ఉన్నది కాబట్టి ఫస్ట్ దాన్ని రాస్తాను, జీడిపి మైనస్ ఇండియాలోన విదేశీయులు సంపాదించింది, ఇండియాలోన పౌరులు సంపాదించింది ఈక్వల్ టు ఈ రెండో ఈక్వేషన్ నేను రాసేది జీడిపి మైనస్ ఇండియాలోన విదేశీయులు సంపాదించింది రాసిన. ఇప్పుడు కామన్గా ఉన్న పదాన్ని లెఫ్ట్కు తీసుకొచ్చి ఒక ఈక్వేషన్ ఫామ్ చేసిన కదా, రెండో ఈక్వేషన్ యూజ్ చేసి దీన్ని మూడో ఈక్వేషన్గా ఫామ్ చేసిన. ఈ మూడో ఈక్వేషన్ని తీసుకెళ్ళి నేను ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో రాస్తాను. రాసినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఈక్వెషన్లో జిఎన్పి అనేది ఫస్ట్ ఉంది, జిఎన్పి ఈక్వల్ టు ఇప్పుడు ఇండియాలోన పౌరులు సంపాదించింది అనేది ఎక్కడైతే ఉందో దాని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? థర్డ్ ఈక్వేషన్ వాల్యూ రాయొచ్చు, జీడిపి మైనస్ ఇండియాలోన విదేశీయులు సంపాదించింది, అది రాసేసిన, ప్లస్కు ప్లస్ పెట్టేసిన. ఇండియా బయట పౌరులు సంపాదించింది దాని వాల్యూకు దాన్ని అది రాసేసిన, అయిపోయింది. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే జిఎన్పికి జిఎన్పిఏకి, జీడిపికి జీడిపిఏ ఉంది. ఈ మైనస్ ఉన్నదాన్ని చివర రాస్తానా, ప్లస్ ఉన్నదాన్ని ఇటు పక్కకు జరిపిన, అంటే జీడిపి ప్లస్ ఇండియా బయట పౌరులు సంపాదించినది మైనస్ ఇండియాలోన విదేశీయులు సంపాదించింది, ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని సింప్లిఫై చేసి ఎన్ఎఫ్ఐ అని ఒక పదాన్ని వాడతాను. ఇంత పెద్ద చాటభారతం రాయకుండా ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేయడానికి ఇండియా బయట పౌరులు సంపాదించినది మైనస్ ఇండియాలోన విదేశీయులు సంపాదించింది అనే దానికి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అని రాస్తాను. నెట్ ఫ్యాక్టర్ అంటే ఏంటి? నెట్ అంటే లెక్క చేయగా మిగిలిపోయింది అని అర్థం. లెట్ అంటే ఏంటిదంటే లెక్క చేయగా మిగిలిపోయింది అంతే. నెట్ శాలరీ నెట్ ఎంత అని అంటారు, అంటే లెక్క అంతా చేయంగా పిఎఫ్లు అవి ఇవి అన్నీ తీసేయంగా అడిషన్లు అన్నీ చూసుకోగా లాస్ట్కు మిగిలింది ఎంత. నెట్ ఫ్యాక్టర్ ఫ్రమ్ అబ్రాడ్ అంటాను, అంటే విదేశాల నుంచి వచ్చింది. మరి ఇక్కడ రిలేషన్ కూడా అదే ఉంది కదా, ఇండియా బయట అంటాను, అంటే అబ్రాడ్ అన్నట్టే కదా, విదేశాలే కదా. ఇక్కడ చూడండి ఇండియాలోన విదేశీయులు అంటాను, అంటే అబ్రాడ్ రిలేటెడ్ పర్సనే కదా, దాని రిలేటెడ్ కాబట్టి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ రాబడి ఫ్రమ్ అబ్రాడ్ అని పెట్టిన, ఎన్ఎఫ్ఐ షార్ట్కట్లో రాసిన. దీంట్లో ఇండియా బయట పౌరులు సంపాదించింది మైనస్ ఇండియాలోన విదేశీయులు సంపాదించింది, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే. ఇదంతా కూడా ఈ ఈక్వేషన్స్ నుంచే సింపుల్గా రాసినాం మనం, ఇంత కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు. ఈ రెండు మీకు ఫస్ట్ రెండు డెఫినేషన్ ద్వారా అర్థమై రాసుకుంటే ఆటోమేటిక్గా ఈ ఈక్వేషన్ వస్తుంది. దేర్ఫోర్ ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ. ఎన్ఎఫ్ఐ అంటే ఏంటిది? నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అంటే ఏంటిది? అదొక డిఫరెన్స్. ఇండియా వాళ్ళు బయట సంపాదించే ఆస్తి మైనస్ ఇండియా లోపల బయట వాళ్ళు సంపాదించే ఆస్తి. అంటే నేను ఇక్కడోని పోయి బయట సంపాదిస్తానా, ఎక్కడోడో వచ్చి నా ఇంట్లో సంపాదిస్తాను, రెండింటిని మైనస్ చేస్తే వచ్చే వాల్యూయే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అంటే జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ అని రాయాలి. ఓకే, అయితే దీనికి కొన్ని కేసెస్ ఉంటాయి. ఈ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ మీద డిపెండ్ అయ్యి జిఎన్పి కొద్దిగా మారుతూ ఉంటుంది. అది ఎట్లా మారుద్ది అనేది మనం చూద్దాం. ఈ కేసెస్ అనేవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎట్లా అడుగుతాడంటే
ఇండియన్ పౌరులు బయట సంపాదించింది ఎక్కువగా ఉంది, ఇండియాలోన విదేశీయులు సంపాదించింది తక్కువగా ఉంది. అలాంటప్పుడు జిఎన్పి అనేది జీడిపి కంటే ఆప్షన్ 1 ఎక్కువ, ఆప్షన్ బి తక్కువ, ఆప్షన్ సి ఈక్వల్, ఆప్షన్ డి రిలేషన్ ఫామ్ చేయలేం. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. అందుకే ఈ 3 ఈక్వేషన్స్ అనేవి మనకి కేస్ స్టడీలు అనేవి ఇంపార్టెంట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, జిఎన్పి ఈక్వల్ టు జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ అని చెప్పుకున్నాం. నెట్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది, సింపుల్. ఇక్కడోడు పోయి అక్కడ సంపాదించే దానికి, అక్కడోడు వచ్చి ఇక్కడ సంపాదించే దానికి తేడా ఏది ఉన్నదో దాన్ని నెట్ ఫ్యాక్టర్ అంటాం. సింపుల్. ఇక్కడోడు అంటే ఎవరు, ఇండియన్, పోయి బయట సంపాదిస్తాడు. మనం ఎప్పుడు పాజిటివ్ సైడే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాబడి ఉండాలి కానీ పోబడి ఉండొద్దు. అలా ఉంటేనే ఎకానమీ సస్టైనబుల్గా జిఎన్పి అనేది పాజిటివ్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాబడి అనేది జిఎన్పి అనేది పాజిటివ్, జీడిపి కంటే ఎక్కువ ఉండాలంటే ఏముండాలి, జిఎన్పి అనేది జీడిపి కంటే ఎక్కువ ఉండాలంటే ఏముండాలి, నెట్ ఫ్యాక్టర్ వాల్యూ అనేది పాజిటివ్ రావాలి. అప్పుడు ఈ పాజిటివ్ వచ్చిన వాల్యూకు జీడిపి కూడా యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి రెండు పాజిటివ్ కాబట్టి అప్పుడు జిఎన్పి వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది, జీడిపి కంటే కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది పాజిటివ్ ఉన్నది కాబట్టి యాడ్ ఆన్ అయింది కాబట్టి. ఓకే, అదే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంది, అదే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంది. తక్కువ ఉంటే ఏమవుతుంది, జీడిపిలో నుంచి మైనస్ అవుతుంది. మైనస్ అయినప్పుడు జిఎన్పి అనేది జీడిపి కంటే తక్కువ అయిపోతుంది ఆటోమేటిక్గా, జీడిపికి తీసేస్తాను కాబట్టి. అదే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఈక్వల్ ఉన్నది, అదే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఈక్వల్ ఉన్నది. అంటే ఇప్పుడు రమేష్ అనేటోడు యుఎస్ వెళ్ళి సంపాదిస్తాడు, డాలర్ మార్పకం అంతా తీసేసి మన ఇండియన్ రూపీస్లో చెప్తాను నేను, యుఎస్ వై సంపాదిస్తాడు, నెలకు 1,00,000 సంపాదిస్తాడు. యుఎస్ వాడు ఇండియా వచ్చి కూడా 1,00,000 సంపాదిస్తాడు. రెండు క్లాష్ అయిపోయి ఏమవుతాయి, 0 అయిపోతాను. కానీ ఈ కేసు అనేది రేరు, అసలు ఉండదు కూడా, గుర్తుపెట్టుకోండి. అది చాలా కష్టం. ఖచ్చితంగా ఎక్కడో అక్కడ ఎక్కువ తక్కువ అనేది జరుగుతుంది. అంత ఈక్వల్గా రాబడి దిగుబడి పోబడిలు ఉండవు, అసలు ఉండవు. దానికి ఒక స్పెషల్ కేసు ఉంది, అది కూడా చెప్తా, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు కేస్ 1, ఇండియా బయట పౌరులు సంపాదించేది ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇండియాలోనూ విదేశీయులు సంపాదించే దానికంటే కూడా గ్రేటర్ దాన్, ఈ గ్రేటర్ దాన్ లెస్ దాన్ అనే సింబల్స్కు కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యి లెక్కలలో తప్పులు చేస్తూ ఉంటారు. దీనికి సింపుల్ అండి, ఏం పెద్ద భారతం లాంటి టాపిక్ కాదు. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, ఏ సింబల్ అన్నా కానివ్వండి అదో బాణం గుర్తే కదా, యారోలాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇట్లుంది, సింపుల్, ఏం లేదు. ఇది గ్రేటర్ దానా లెస్ దానా నీకు తెలియదు, వదిలే, అవసరం లేదు. ఇలా పాయింట్స్ చుక్కలు ఎన్ని ఉన్నాయి అనేది చెప్పు. ఇగో ఈడో చుక్క, ఈడో చుక్క, ఈడో చుక్క, డాట్స్. ఆ ఎడ్జులన్నీ డాట్స్ లాగా పెడితే డాట్స్. ఇప్పుడు ఇందులో 2 చుక్కలు ఎటు సైడ్ ఉన్నాయి, ఈ పక్కకు ఉన్నాయి లెఫ్ట్ సైడ్కి. ఒక్క చుక్క ఎటు సైడ్ ఉంది, రైట్ సైడ్కి ఉంది. 2 చుక్కలు గొప్పనా, ఒక చుక్క గొప్పనా? నెంబర్ పరంగా చూస్తే రెండింటికి వాల్యూ ఎక్కువ. అంటే ఈ 2 డాట్స్ ఉన్న సైడ్ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది పెద్దది, సింగిల్ డాట్ ఉన్న సైడ్ వాల్యూ ఏదైతే ఉన్నదో అది చిన్నది, అంతే. ఇప్పుడు ఇందులో ఈ 2 డాట్స్ ఏడున్నాయి, లెఫ్ట్ సైడ్కు ఉన్నాయి. ఈ లెఫ్ట్ సైడ్కు ఉన్నది ఏదైతే ఉన్నదో అది పెద్దది. ఇండియా బయట పౌరులు సంపాదించేది ఎక్కువ అన్నట్టు, ఇండియా లోపల విదేశీయులు సంపాదించేదానికంటే. అంటే మనం సంపాదించేది ఎక్కువ ఉన్నది అని అంటే మనం పాజిటివ్లు ఉన్నట్టు, ఎన్ఎఫ్ఐ పాజిటివ్లు ఉన్నట్టు, అంతే. మనం సంపాదించేది ఎక్కువ ఉంటే ఎన్ఎఫ్ఐ పాజిటివ్, మనం సంపాదించేది తక్కువ ఉంటే ఎన్ఎఫ్ఐ నెగిటివ్. మనం సంపాదించేది ఎక్కువ ఉంది అంటే జిఎన్పి జీడిపి కంటే ఎక్కువ, మనం సంపాదించేది తక్కువ ఉన్నది అని అంటే జిఎన్పి జీడిపి కంటే తక్కువ, అది కేస్ 2. 2 ఈక్వల్ ఉన్నాయని అంటే జీడిపి జిఎన్పి ఈక్వల్, అంతే. ఇక్కడ చూడండి, ఇండియా బయట పౌరులు సంపాదించింది ఒక చుక్కే ఉంది, ఇండియాలోన విదేశీయులు సంపాదించింది 2 చుక్కలు ఉంది. అంటే ఇప్పుడు ఇండియాలోన విదేశీయులు సంపాదించేది ఏదైతే ఉందో అది ఎక్కువ ఉన్నట్టు, 2 డాట్స్ సైడ్ ఉంది కాబట్టి. అంటే మనం సంపాదించేది తక్కువ ఉన్నట్టే కదా. మనం సంపాదించేది తక్కువ ఉన్నదంటే ఏంటిది, ఎన్ఎఫ్ఐ అనేది నెగిటివ్. మనం సంపాదించేది తక్కువ ఉన్నది, ఎన్ఎఫ్ఐ నెగిటివ్ అంటే ఆటోమేటిక్గా ఏంటిది, జిఎన్పి అనేది తక్కువ, జీడిపి అనేది ఎక్కువ కంపారిజన్లో. ఈ కేస్ 3 అనేది పాసిబుల్ కాదని అన్న, ఒక కంట్రీ కేసులో పాసిబుల్ అవుతుంది. నార్త్ కొరియా, నార్త్ కొరియాలో ఎవడు బయటికి పోయి పనిచేస్తలేడు, ఎవడు బయట నుంచి వచ్చి లోపల పనిచేస్తలేడు. ఆ కిమ్ ఉన్నాడు కదా, ఇక ఎట్లా చేస్తారు, అదో సెట్ ఆఫ్ రూల్స్ అయ్యా, నియంత పాలన. ఆ నుంచి ఎవడు బయటికి పోయి పని చేయడు, ఆ కంట్రీలో అసలు ఎవడు పోయి పని చేయాలని కూడా అనుకోవడం. అట్లాంటప్పుడు ఆ కంట్రీ రిలేటెడ్గా బయటికి ఏది వెళ్ళట్లే, లోపలికి ఏది రావట్లే. అంటే ఎన్ఎఫ్ఐ ఆటోమేటిక్ ఏంటిది 0.
అంటే నార్త్ కొరియా కండిషన్లు ఏమవుతుంది, జిఎన్పి ఈక్వల్ టు జీడిపి అంతే. అంటే అక్కడ సంపాదించేది, దేశీయంగా సంపాదించే ప్రతి ఒక్కరు కూడా పౌరుడే, ప్రతి ఒక్క కంపెనీ కూడా పౌరులు నిలబెల్చిన కంపెనీయే, నెలకొల్పిన కంపెనీయే అంతే. ఈ 3 కేసుల మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సులు ఉన్నాయి, చాలాసార్లు అడిగిళ్ళు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే అడుగుతారు. మీకు ఈక్వేషన్ తెలవాలి, ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అనేది తెలవాలి, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఈ స్లైడ్ అనేది మీకు నోట్స్ కోసం ఇచ్చిన, దీన్ని మీరు పాస్ చేసి రాసుకుంటే రాసుకోండి. మళ్ళీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిన స్లైడ్స్లో వివరాలు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ మీకు ఇస్తాను. ఇది కూడా అంతే, ఎన్ఆర్ఐ సంపాదన రిలేటెడ్గా ఇక్కడ ఒకటి హైలైట్ చేసి ఇచ్చిన, ఇది కూడా మనం చూసుకున్నాను. ఓకే, ఎన్ఆర్ఐ అని అంటే మన ఇండియనే, సిటిజన్షిప్ ఉంది, కోల్పోలేదు, కాకపోతే ఇక్కడ రెసిడెంట్ కాదంతే, బయట ఎక్కడో ఉంటాను, నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మరి ఎందుకు ప్రపంచ దేశాలు జీడిపికి ప్రాధాన్యం ఇస్తాయి? ఇప్పుడు ఏది లెక్క చెప్పు నువ్వు, మోడీ అంటాడు, ఆయన చెప్పేది ఏంటి, మనం ఇప్పుడు జీడిపి 3.9 ఆ చేంజ్లో ఉన్నాం, ఇప్పుడు 2025 ఎండింగ్కి అయిపోయేలోపు ఖచ్చితంగా 5కి వస్తామని అంటారు. 5కి రాలేము, పాత లెక్కలు కూడా చూస్తే మనకు అర్థమైపోతుంది, అంత ఈజీ కాదు నిజానికి, 5కి అయితే రాలేము, కానీ 4 టచ్ అవుతాం, 4 క్రాస్ అవుతాం, అదైతే చెప్పగలుగుతాం. ఓకే, స్టిల్ అంటే లెక్క ఏది చెప్పినా కూడా ఒక కంట్రీ డెవలప్మెంట్ అనేది జీడిపి మీద ఎందుకు చెప్తాను. రెండో పాయింట్, ఏదైనా కంపెనీ ఇక్కడికి వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వాలని అంటే ఆ కంట్రీ జీడిపిని ఎందుకు తీసుకుంటుంది ఇంకో కంపెనీ, బయట ఉన్నటువంటి కంపెనీ. మూడో పాయింట్, ఒకవేళ ఇండియాకి వచ్చినా కూడా ఇండియాలో ఏ స్టేట్లో పెట్టాలనేది ఎందుకు ఎతుకుతుంది, ఎతకడానికి కూడా జీడిపినే ఆసరాగా తీసుకొని ఏ స్టేట్ జీడిపి ఎక్కువ ఉన్నది, ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలనేది మళ్ళీ రివర్స్ ఇంజనీరింగ్ ఎందుకు చేస్తుంది. ఈ పాయింట్స్ అన్నీ చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే జీడిపి గొప్పతనం. జీడిపి గొప్పతనం ఏమన్నా సార్ జిఎన్పి లెక్కలోకి తీసుకొని దాన్ని కూడా కంక్లూడ్ చేయొచ్చు కదా అంటే తీసుకోండి. ఎందుకు, ఒక కంట్రీ గొప్పతనం, ఒక కంట్రీ డెవలప్మెంట్ అనేది ఆ కంట్రీ లోపల, ఆ కంట్రీ బౌండరీ లోపల జరిగేదాన్ని బట్టే మనం లెక్క కడతాం. ఇప్పుడు బయటికి పోయి ఏమో పని చేస్తాను, ఆడ డబ్బులు సంపాదిస్తాను, ఇండైరెక్ట్గా నువ్వు ఆ కంట్రీకి రిలేటెడ్గా డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తాను, కానీ మారకం కోసం డబ్బులు ఈడికి తెస్తాను, ఈడ డెవలప్మెంట్ ఫైనాన్షియల్గా చూపెడతాను, ఫైనాన్షియల్ గ్రోత్ చూపెడతాను, బట్ ఫ్యాక్టరీలన్నీ ఎక్కడ నెలకొంటాయి, ద్వితీయ రంగం ఎక్కడ డెవలప్ అవుతుంది, తృతీయ రంగం ఎక్కడ, టెర్షరీ సెక్టర్ ఎక్కడ డెవలప్ అవుతుంది, వీటి మీద క్లాస్ చెప్పుకున్నాం మనం, ఎక్కడ డెవలప్ అవుతుంది అనేది చూడడం ఇంపార్టెంట్. అది జీడిపి వల్ల మాత్రమే సాధ్యం. ఓకే, ఒక కంట్రీ లోపల జీడిపి పెరుగుతూ ఉంది అని అంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతూ ఉన్నట్టు, ఫ్యాక్టరీలు పెరుగుతూ ఉన్నట్టు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెరుగుతూ ఉన్నట్టు, అక్కడ పనిచేసేటువంటి ఎంప్లాయీస్ యొక్క స్థితిగతులు మారుతూ ఉన్నట్టు, చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎక్కువైతూ ఉన్నట్టు, టెక్నాలజీలో ముందుకు పోతూ ఉన్నట్టు. ఓకే, ఈ రిచ్ పూర్ గ్యాప్ను తగ్గియడానికి దగ్గరికి వస్తూ ఉన్నట్టు, ఇవన్నీ కన్సిడర్ అవుతాయి. అందుకే జీడిపి అనేది మనం ప్రాధాన్యం ఇస్తాం, గుర్తుపెట్టుకోండి. డొమెస్టిక్ ఎకానమీ, ఓకే, ఆ లోపల జరిగేది. జీడిపి గ్రోత్ ఎక్కువ ఉంది అని అంటే ఆటోమేటిక్గా కంట్రీ కూడా డెవలప్ అవుతానట్టు, అందుకే మనం జీడిపిని చూస్తాం. ఈ టైంలో కూడా మళ్ళొకసారి మనం మన్మోహన్ సింగ్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి. స్టార్టింగ్ స్లైడ్లో చెప్పిన ఎక్కడ దివాలా తీసే కంపెనీ, ఎక్కడ దివాలా తీసే కంట్రీ 1991 టైంలో. ఇప్పుడు 5వ ఆర్థిక శక్తికి ఎదిగినాం. 2014 అనుకుంటా, మనం అప్పుడు 10వ ప్లేసుల్లో ఏమో ఉండేదా ఆ టైం, అది మన దీన్ని అనుకుంటా. ఓకే, ఇప్పుడు 5th ప్లేస్కి గుంజినాం 2024 వరకు. ఎక్కడ దివాలా తీసే కంట్రీని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టిండు ఆయన చేసిన రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అవి అప్లై చేస్తారు, దాన్ని తీసేయరు. దానికి ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చిందంటే దాన్ని తీసేయరు, దానికి డెవలప్మెంట్ జరుగుతూ పోతూ ఉంటుంది. దీనికి నాంది మన మన్మోహన్ సింగ్ గారిని మనం గుర్తుపెట్టుకోవాలి. 14 టన్నుల గోల్డ్ తీసుకుపోయి, 47 టన్నుల గోల్డ్ తీసుకుపోయి కుదబెట్టి డబ్బులు తీసుకొచ్చి దేశ స్థితిగతులు మార్పిచ్చేసిండు ఆయన. ఓకే, ఇది యాక్చువల్గా నేను ఈడి వరకే క్లాస్ చెప్దామని అనుకున్నా. జీడిపి జిఎన్పి కంపారిజన్లు చూసి ఆడి వరకే చెప్దామని అనుకున్నా. బట్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్లో నెక్స్ట్ టాపిక్ కూడా ఇందులోనే కవర్ చేయబోతున్నా. ఆ టాపిక్ వచ్చేసి మనకు జీడిపి టైప్స్. ఇప్పుడు మీకు జిఎన్పి జీడిపి రిలేటెడ్గా ఒకదానికొకటి
సంబంధం ఏముంది, రిలేషన్ ఏముంది అనేది మీరు చూసేసిల్లు. ఓకే, ఆ టాపిక్ క్లోజ్ అయిపోయింది. అంటే మీకు డెఫినేషన్లు అనేది ఫస్ట్ ప్రాపర్గా అర్థం కావాలి కాబట్టి జీడిపి డెఫినేషన్ అర్థం అవ్వగానే దానికి రిలేటెడ్గానే జిఎన్పి డెఫినేషన్ చూసినాం. దాని మీద బేసిక్ టాపిక్ లాగా చూసేసుకున్నాం, జిఎన్పి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గుంజినాం, అయిపోయింది. ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి, మరి జీడిపిలో పెండింగ్ ఉన్న టాపిక్స్ ఏ ఉన్నాయో అవి చెప్పుకుందాం. ఇవే జీడిపిలో కంటిన్యూ చేస్తుంటే మళ్ళీ మీకు జిఎన్పికి వచ్చే వరకు కన్ఫ్యూజన్ పెరిగిపోయే ఛాన్స్ ఉంటుందని వాటిని ఆపేసి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇందులో ఫార్ములా ఏంటిది, బేసిక్ ఫార్ములా ఏంటిది? ఫార్ములా ఏమున్నది, ఫార్ములా అంటే దాని డెఫినేషన్ తెలిస్తే చాలు. దేశం లోపల ఉత్పత్తి అయిన అంతిమ వస్తువులు 1, అంతిమ సేవలు 2 కలిపితే వచ్చేదే జీడిపి అని అన్నాం. అంతే, బౌండరీ లోపల. అంటే సాఫ్ట్వేర్ కమ్ హార్డ్వేర్. హార్డ్వేర్ అంటే ఏంటిది, విచ్ వీ కెన్ టచ్ అండ్ ఫీల్. సాఫ్ట్వేర్ అంటే వీ కాంట్ టచ్ బట్ వీ కెన్ ఫీల్. ఇది మనం ఆ డెఫినేషన్ చెప్పుకున్నప్పుడు దేశీయంలో జీడిపిలో చెప్పుకున్నాం. మళ్ళీ దానికి ఇంత ఎన్లార్జ్ చేసి చెప్పాలని లేదు నాకు. సింపుల్గా చెప్పాలంటే ఒక దేశం లోపల ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులు, వస్తు సేవలు రెండింటిని యాడ్ చేస్తే, అంతిమ అనేది కూడా ఇంపార్టెంట్ అని చెప్పిన, అది ఎగ్జామ్లో కూడా అడిగిల్లు, గుర్తుపెట్టుకోండి. అంతిమ వస్తు సేవలు, అంతిమ వస్తువులు, అంతిమ వస్తు సేవలు, సేవలు లేదా సేవలు, వాటిని జీడిపి అంటామని. అందులో అన్నీ వచ్చేస్తాయి. వస్తువులు, వస్తు సేవలు అని అన్నాం, అన్నీ వస్తాయి. డబ్బు రిలేటెడ్గా ఏది ఉన్నా కూడా సకలం వచ్చి అలానే పడుతుంది. జిఎస్టీ ఎందుకన్నాడు, సర్వీసెస్, గూడ్స్ అందులో ఇంక్లూడ్ అయింది కదా. వస్తువు, నువ్వు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా జీడిపిలో వచ్చి పడుతుంది. కన్జంప్షన్, నేను వాడుకునేది. కన్జంప్షన్ అంటే ఏంటిది, నాకు జీతం వచ్చింది, ఆ జీతాన్ని తీసుకుపోయి నేను వాడుకుంటా కదా. వాడుకోవడం అంటే ఏం చేస్తా, కూరగాయలు కొనుక్కుంటా, డిమార్ట్కి వెళ్తా, బట్టలు కొనుక్కుంటా, ఇదంతా నేను కన్జంప్షన్ చేసుకునేది. ఓకే, లేకపోతే ఏదైనా ట్రావెల్ చేస్తా. ఓకే, రెండోది ఇన్వెస్ట్మెంట్. ఈ వచ్చిన డబ్బుల్ని ఏం చేస్తానా, ఎస్ఐపి చేస్తాను, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ తీసుకొని నేను స్టాక్స్లో కావచ్చు, లేకపోతే గోల్డ్లో కావచ్చు, ఎక్కడో ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. ఒక పర్సన్ని తీసుకొని చెప్తాను నేను ఎగ్జాంపుల్. ఇదే ఇన్వెస్ట్మెంట్ అంటే వ్యాపారస్తుడు కూడా పెట్టచ్చు, ఫ్యాక్టరీలు పెట్టచ్చు, లేకపోతే సర్వీసెస్ ఏదైనా క్రియేట్ చేయొచ్చు, హాస్పిటల్స్ పెట్టచ్చు, హోటల్స్ పెట్టచ్చు, అదంతా ఇన్వెస్ట్మెంట్ కిందకి వస్తుంది. వినియోగించుకునేది, ఖర్చు చేసుకునేది, మనకు మనం ఖర్చు చేసుకునేది, ఫ్యూచర్ గురించి ఆలోచించి పెట్టుబడి పెట్టేది, అదే ఇన్వెస్ట్మెంట్. ఈ రెండు కూడా సిఐ అని వస్తుంది, CIGXM గుర్తుపెట్టుకోండి, CIGXM, కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్, ఈ రెండు చూస్తున్నాం. నెక్స్ట్ జీ అంటే గవర్నమెంట్, సింపుల్, మీరు చదివేది కూడా దాని గురించే కదా. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చినా రాకపోయినా ఈ ఆర్థిక వ్యవస్థ మీద పట్టొచ్చిందంటే మీరు దాదాపుగా బయట ఈజీగా సర్వైవ్ అవుతారు. అకౌంటింగ్ పరంగా కావచ్చు, లేకపోతే బిజినెస్ పరంగా కావచ్చు, లేకపోతే ఇదే నాలెడ్జ్ని మీరు స్టాక్ మార్కెట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఓకే, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రభుత్వం చేసే ఖర్చులు, అది ఏదన్నా కావచ్చు, రోడ్లు వేపియడం కావచ్చు, లేకపోతే ఏదన్నా పార్క్ కట్టియడం కావచ్చు, హాస్పిటల్ కట్టియడం కావచ్చు, స్కూల్ కట్టియడం కావచ్చు, అది గవర్నమెంట్ చేసేటువంటి ఖర్చే కదా, అది కూడా జీడిపిలోకి వస్తుంది. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఎగుమతులు, దిగుమతులు, అవి కూడా మనం డబ్బు ఖర్చు చేసే కదా చేసేది, అవి కూడా జీడిపిలోకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి, CIGXM. ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్, ఇంపోర్ట్స్ అంటే ఏమో. అంటే ఇక్కడ ఈ తీసుకోరు, ఐ తీసుకోరు, రెండో లెటర్ను తీసుకుంటూ ఉంటారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్లో షార్ట్కట్కి, CIGXM. అది ఆ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోగలిగితే దాని మీద ఏదైనా క్వశ్చన్ రిలేటెడ్గా అడిగినా కూడా ఆ ఫార్ములా గుర్తుకొస్తే మీరు ఆటోమేటిక్గా చెప్పచ్చు. దీంట్లో ఇంక్లూడ్ కాదని ఏదైనా ఇచ్చిండు అనుకోండి, ఖర్చు రిలేటెడ్గా లేనిది ఏదైనా ఉందంటే ఈ ఫార్ములా గుర్తుకొచ్చిందని అంటే ఇది ఖర్చు రిలేటెడ్ లేదు కదా అని దాన్ని ఎలిమినేట్ చేసేసి ఎలిమినేటెడ్ మెథడ్లో మీరు ఆప్షన్ దొరకబట్టగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంపార్టెంట్ టాపిక్లోకి ఎంటర్ అయినాం. గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇంపార్టెంట్ అన్నాను, ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఒక పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు నామినల్ అంటే ఏంటిది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తలేను, ఆడి ఓలే ఒక టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక పెన్నులు తయారు చేసే ఫ్యాక్టరీ ఉన్నది, అది ఏదైనా కావచ్చు, జిందాల్ ఇస్మాత్ కావచ్చు, లేకపోతే జెండు బామ్ కావచ్చు, ఉషా ఫ్యాన్ కావచ్చు, డెల్ ల్యాప్టాప్ కావచ్చు, బ్రదర్ ప్రింటర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, నేను చేతిలో పట్టుకున్న పెన్నే కావచ్చు. ఓకే, ఏదన్నా కావచ్చు. ఎగ్జాంపుల్గా నేను పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకున్నాను, అందరం చేతిలో పట్టుకొని ఉంటాం కాబట్టి, రైట్. దాంట్లో 2000 సంవత్సరం, 2001, 2002, 2003, 2004 ఇట్లా ఇయర్స్ రాసిన. ప్రొడక్షన్ ఎంత వస్తుంది? ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి సంవత్సరానికి ఎన్ని పెన్నులు తయారు చేస్తుంది. 2000 సంవత్సరంలో 5000 పెన్నులు తయారు చేసింది, 2001లో 4000 పెన్నులు, తర్వాత 3000 పెన్నులు, తర్వాత 2000 పెన్నులు, తర్వాత 1000 పెన్నులు. ఇట్లా పెన్నులు అనేవి
ఉత్పత్తి చేసింది ఇయర్ బై ఇయర్. ప్రైస్ అనేది 2000 సంవత్సరంలో 5 రూపాయలు ఉండే, 2001 సంవత్సరంలో ఒక పెన్నుకు 10 రూపాయలు ఉండే, 2002లో 22, తర్వాత 36, తర్వాత 50. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టేబుల్లో కాలమ్స్ చూడాలి. ఎప్పుడైనా కాలమ్స్ చూడండి. సీరియల్ నెంబరు మనకు అవసరం లేనిది, ఇయర్ అనేది కాలం గడుస్తూ పోయింది, కాలం అనేది గడుస్తూ పోయింది, అదొకటి గుర్తుపెట్టుకోండి పాయింట్. నెక్స్ట్ ప్రొడక్షన్, ఉత్పత్తి సామర్థ్యం, ఎంత ఉత్పత్తి చేస్తుంది. ఫస్ట్ 5000 చేసింది, తర్వాత 4000 అన్నది, తర్వాత 3000 అన్నది, తర్వాత 2000 అన్నది, తర్వాత 1000 అన్నది. ఉత్పత్తి అనేది పెరగాలనా తగ్గాలనా? పెరగాలి. ఎస్, ప్రొడక్షన్ అనేది పెరగాలి. ఎస్, ప్రొడక్షన్ అనేది ఎప్పుడైనా పెరగాలి. పంట ఈసారి 4 బస్తాలు తీసిన, నెక్స్ట్ ఇయర్కు 4 తీయాలి, 4 కంటే తక్కువ తీయాలని టార్గెట్ పెట్టుకుంటాం. ఎప్పుడైనా పెట్టుకోం. 4 తీస్తే 4 తీయాలి, లేకపోతే 4 కంటే ఒక బస్తా ఎక్కువ తీయాలి, అది టార్గెట్. కానీ ఇక్కడ ఈడు ఏం చేసిండు ఫ్యాక్టరీ వాడు, ఫస్ట్ 5000 తీసిండు, తర్వాత ప్రొడక్షన్ 4000, 3000, 2000, 1000 తగ్గుకుండా పోయింది. ప్రొడక్షన్ డ్రాప్, ఇది నెగిటివ్ పాయింట్. ఎస్, ప్రొడక్షన్ తగ్గిందంటే నెగిటివ్ పాయింట్. కంపెనీ ప్రాపర్గా ఇది పర్ఫార్మెన్స్ ఇస్తలేదు. ఫైనల్ ప్రైస్ పర్ పీస్, ఫైనల్ ప్రైస్ అని ఎందుకన్నా జీడిపిలో ఇంక్లూడ్ అయ్యేది ఫైనల్ ప్రైజే కదా. ఫైనల్ ప్రైస్ అంటే అన్నీ తీసేసినాక ప్రాఫిట్ అన్నీ చూసుకున్నాక బుక్ చేసే ప్రైస్ అన్నట్టు. అది ఫైనల్ ప్రైస్. 2000 సంవత్సరం అంటే సంవత్సరం గడిచే కొద్దీ ఎట్లయింది, 5, తర్వాత 10, తర్వాత 22, తర్వాత 36, తర్వాత 50 ఏంది పెరుక్కుంటూ పోయింది. ఎక్కడ 5 రూపాయలు, ఎక్కడ 50 రూపాయలు, 4 సంవత్సరాల గ్యాప్లో. ఎప్పుడైనా ప్రైస్ అనేది పెరగాల తగ్గాలి. కానీ ఇక్కడ ఏమైంది, పెరిగింది. ఉత్పత్తి అనేది పెరగాలి, ప్రైస్ అనేది తగ్గాలి. ప్రైస్ తగ్గుతేనే కదా కస్టమర్లు ఎక్కువ మంది కొనేది, అందుబాటులో ఉండేది, ఇన్ఫ్లేషన్ అనేది రాకుండా ఉండేది. ధర తగ్గాలి, ఉత్పత్తి పెరగాలి. ఇప్పుడు మార్వాడి చేసేది అదే. తక్కువ ధరకు ఎక్కడో ఒక దగ్గర గూడ్స్ వీలైనంత వరకు కొనుక్కొస్తారు చౌకకు. మేబీ సెకండ్ కేటగిరీ కూడా కొన్ని సందర్భాలలో కనబడుతూ ఉంటాయి. దాదాపుగా చీప్ క్వాలిటీయే దొరుకుతాయి. యూజ్ అండ్ త్రూ లానే ఉంటాయి వాళ్ళది కొన్ని చూసినప్పుడు మనకు. కానీ ప్రైస్ తక్కువకి ఇస్తాడు. సరే తక్కువకి వస్తుంది, నేను వాడేదో సంవత్సరం 2 సంవత్సరాలు ఏం కదా అన్నీ తీసుకుంటా. అది బిజినెస్ మైండ్. పక్కనోని కంటే తక్కువకి ఇవ్వడం అనేది బిజినెస్ మైండ్. మరి పక్కనోని కంటే తక్కువకి ఇవ్వాలంటే ఏం చేయాలి? క్వాలిటీని అట్లనే ఉంచి అమ్మితే చాలా మంచిది, కానీ క్వాలిటీ కొంచెం తగ్గుతుంది. ఓకే, అది టాపిక్ పక్కకు పెడదాం. ఇక్కడ చూడండి, ఫైనల్ ప్రైస్ ప్రొడక్షన్ పీసెస్ అని అనుకున్నాం కదా. ఇప్పుడు ప్రొడక్షన్ పెరగాలి, ప్రైస్ తగ్గాలి, కానీ రివర్స్ అయింది. సరే, ఇవి పక్కకు పెడదాం. మరి జీడిపి ఏమైంది? ఆ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జీడిపి ఏమైంది? జీడిపి అంటే ఏంటిది? ప్రైస్ అంటే ఇంటూ చేయాలన్నట్టు. అంతే, ప్రొడక్షన్ను డబ్బుతోటి ఫైనల్ ప్రోడక్ట్ తోటి ప్రైస్ తోటి ఇంటూ చేస్తే అదే దాని ఎస్టిమేషన్ రెవెన్యూ అన్నట్టు. ఆ కంపెనీ రెవెన్యూ అంటే ఎంత జనరేట్ చేసింది సేల్స్ అనేది అట్లా చూసుకోవచ్చు. 5 రూపాయలకు ఓ పెన్ను, 5000 పెన్నులు అమ్మింది, ఎంత? 25000. 10 రూపాయలకు ఒక పెన్ను నెక్స్ట్ ఇయర్ 4000 అమ్మింది, 40000. తర్వాత 22 రూపాయలకు ఒక పెన్ను 3000 అమ్మింది, 66000. అట్లా 72000, 50000 ఇంటూ చేయాలి. అంతే, సింపుల్గా ఇంటూ చేయాలి. ఓకే, అయితే మరి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జీడిపి పెరిగింది. ఈ లాస్ట్ కేసులో మాత్రమే ఫ్లక్చువేషన్ తోటి కొద్దిగా వెనక్కి వచ్చింది, మళ్ళీ ఒక 2 ఇయర్స్ వెనక్కి వచ్చింది. దీన్ని కొద్దిసేపు పక్కకు పెడదాం. జీడిపి పెరిగింది. ఏమైంది? 25000 నుంచి 40000, 40000 నుంచి 66000, 72000. కంపెనీ కూడా చెప్తాడు, నా దగ్గర గ్రోత్ మస్తు ఉన్నది చూసినావానే, నా జీడిపి పెరిగింది, నేను తోపు తురుము. మరి కరెక్టేనా? అది తప్పు. ఎందుకు తప్పు? నువ్వు ధర పెంచినావు, ప్రొడక్షన్ తగ్గించినావు, దాస్తాను నువ్వు. ఫాల్స్, ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సులు ఉన్నాయి. నువ్వు ప్రైస్ పెంచుతావు, దానివల్ల వినియోగదారుని మీద భారం పడుతుంది. ఫస్ట్ పాయింట్ డబ్బు రూపకంగా చూసినాం. నువ్వు ప్రొడక్షన్ తగ్గిస్తాను అంటే ఏంటిది? లేబర్ తగ్గుతాను. సెకండ్ పాయింట్, ఒకని రోజుగారు పోతాను. కానీ నువ్వేం చూపెడతాను? వాడ జీడిపి పెరిగింది చూపెడతాను, ఎందుకు? ఇంటూ చేస్తే వస్తుంది కదా. అంటే అది కరెక్టేనా? మరి తప్పు. అదే నామినల్ జీడిపి, ప్రస్తుత ధరల జీడిపి అంటే అదే. అంటే ఇయర్ ఆన్ ఇయర్ మారుకుంటే వెళ్ళిపోతూ ఉంటే ఈ ఫ్లక్చువేషన్స్ అనేది తెలియదు. ఇక్కడ ఏమైంది? ఒక 4 సంవత్సరాల దాకా పెరిగింది, ఒక సంవత్సరం మళ్ళీ వెనక్కి వచ్చింది.
ఒక సంవత్సరం వెనక్కి వచ్చింది. ఇట్లనే వెనక్కి ముందుకు అవుతూ ఉండొచ్చు, లేకపోతే పెరుగుతూ పోతూ ఉండొచ్చు. లెక్క ప్రాపర్గా తెలియదు, లెక్కలో బొక్కలు ఉంటాయి. అందుకే మనం ప్రస్తుత ధరలలో జీడిపిని తీసుకోం. ఒక ఫిక్స్డ్ ఇయర్లో ఉన్నటువంటి రేటుని తీసుకొని ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2001 ఆ ఇయర్లో ఉన్నటువంటి రేటుని తీసుకొని మిగతా ఇయర్లో అన్నిట్లో కూడా అదే రేటుని ఇంక్లూడ్ చేసి చూపెడితే అది రియల్ జీడిపి కిందకి వస్తుంది. రియల్ జీడిపి ఏం చూపెడతా అంటే ప్రొడక్షన్ ఎంత అయిందనేది చూపెడుతుంది. అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫిక్స్డ్ ప్రైస్ని పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్రస్తుత ధరల్లో జీడిపిని తీసుకొని ఎందుకు చెప్పాం మనం? ఎందుకంటే లెక్కలు బొక్కలు ఉంటాయి కాబట్టి చెప్పాం. నెక్స్ట్, ఇదే పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ రియల్ టైం జీడిపి, నిజరూపకంగా జీడిపి ఎట్లున్నది దీన్ని చూస్తే, రియల్ టైం జీడిపి అంటే ఏంటిది? ఇయర్ ఆన్ ఇయర్ ప్రైస్ మారుతూ పోతూ ఉన్న ప్రస్తుత ధరలలో నిజానికి ప్రైస్లో అనేది ఫ్లక్చువేషన్ ఉంటుంది. పెరగడమో కొద్దిగా తగ్గడమో కొంచెం పెరగడమో ఎంతో కొంత ఉంటుంది. కానీ దాన్ని మనం కన్సిడర్ చెయ్యం. ఎందుకు చేయం? ఇంటూ ఫ్యాక్టర్ అనేది ప్రొడక్షన్ తోటి ఉంటుంది కాబట్టి దాన్ని కన్సిడర్ చేయం. మనకు ఎగ్జాక్ట్గా ఎంత ప్రొడక్షన్ అయింది ధరల రూపకంగా అని తెలవాలనే కాబట్టి ఇంటూ ఫ్యాక్టర్ని ప్రైస్ తోటి ప్రొడక్షన్ ఇంటూ చేస్తాను కాబట్టి ప్రైస్ని ఫిక్స్డ్ చేసి పెట్టినామంటే ఆటోమేటిక్గా ఈ వాల్యూ ఎంత వస్తుందో దాంట్లో నిజంగా ప్రొడక్షన్లో గ్రోత్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు అట్లనే దీన్ని బేస్ ఇయర్గా తీసుకున్నా, 2001లో బేస్ ఇయర్గా తీసుకున్నా. అంతకుముందు దాంట్లో యాక్చువల్గా రివర్స్ వెళ్ళి క్యాలిక్యులేట్ చేయం, నేను ఎగ్జాంపుల్గా పెట్టినా, బట్ ఇట్లా క్యాలిక్యులేట్ చేయం ఇన్ రియల్. ఎక్కడన్నా తీసుకున్నామంటే దాని నుంచి తర్వాత కట్ చేస్తాం, ఇట్లా ఫ్రంట్కి వచ్చేస్తాం. 2001, 2002, 2003, 2004 ఇట్లా వచ్చేసినాం. ప్రొడక్షన్ సేమ్ ప్రొడక్షన్ పెట్టిన 4000 ప్రొడక్షన్, 3000 ప్రొడక్షన్, 2000 ప్రొడక్షన్, 1000 ప్రొడక్షన్. అంటే ప్రొడక్షన్ ఉత్పత్తి తగ్గింది, పెన్నుల ఉత్పత్తి తగ్గింది. 2001లో 4000 ఉత్పత్తి చేసిండు సంవత్సరానికి, 4000 పెన్నులు తయారు చేసింది ఫ్యాక్టరీ. 2004కి వచ్చే వరకు 1000 పెన్నులు తయారు చేసింది. అంటే 3000 డిఫరెన్స్ వచ్చింది, పడిపోయింది ప్రొడక్షన్. ప్రైస్ ఫిక్స్డ్గా పెట్టిన కాబట్టి 10 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు అని, ఇక్కడ 10 × 4,000 అని అంటే 40,000 అని వచ్చింది. ఇది ఇంపార్టెంట్, 40,000. ఇప్పుడు ఫిక్స్డ్ రేట్లో ఉన్నా కాబట్టి 2004లో 10 × 1000 అని ఇచ్చినాం. అప్పుడు ఏమైంది? 10,000 వచ్చింది, 10,000 వచ్చింది. ఇప్పుడు తేడా అర్థమైందా? 2001లో 40,000 ఉన్నది, 2004కి వచ్చే వరకు 10,000 అయింది. ఎందుకు పడిపోయింది? ఇంతకుముందు దాంట్లో ఎందుకు తేడా ఉన్నది? అది ప్రస్తుత ధరలలో తీసినాం, దీన్ని ఫైనల్ ప్రైస్లోది. ఏదో ఒక ఫిక్స్డ్ ప్రైస్ పెట్టుకొని ప్రొడక్షన్ తోటి ఇంటూ చేసి ఫైనల్గా జీడిపి వాల్యూ తీస్తామో దాన్ని రియల్ టైం జీడిపి అంటాం. గుర్తుపెట్టుకోండి, నిజరూప జీడిపి, రియల్ టైం జీడిపి. దాంట్లో మాత్రమే యాక్చువల్ ప్రొడక్షన్ కరెక్ట్గా ప్రాపర్గా అయిందా, లేకపోతే ప్రొడక్షన్లో ఎక్కువ తక్కువలు ఉన్నాయా అనేది మనకి క్యాలిక్యులేషన్లో దొరుకుతుంది. అందుకే ఏ కంట్రీ అయినా చెప్పేటప్పుడు రియల్ టైం జీడిపిని మాత్రమే చెప్తుంది. అన్ని కంపెనీలు ఫాలో అయ్యే రూల్ ఒకటే, జీడిపి రిలేటెడ్గా అన్ని కంట్రీస్ ఫాలో అయ్యే రూల్స్ కూడా ఒకటే. అన్ని కంట్రీస్ చెప్పే జీడిపి కూడా రియల్ జీడిపియే. ఈ నామినల్ జీడిపిని అనేది మనం కంపారిజన్ కోసం తీసుకుంటాం. అంటే ధరల ఫ్లక్చువేషన్ ఎట్లా వచ్చింది, ఎక్కువైందా తక్కువైందా అనే దాని గురించి, అందుబాటులో ద్రవ్యోల్బణం ఎంత అయింది అనే దాని గురించి, ఇన్ఫ్లేషన్ అనే దాని గురించి కంపారిజన్ చూసుకోవడానికి అప్పుడు మనం రియల్ టైం జీడిపిని వదిలేసి ఈ ప్రస్తుత ధరల జీడిపిలోకి వెళ్ళిపోతాం. ఓకే, రియల్ టైం జీడిపిలో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ తీసేసి లెక్కిస్తాం. ఇట్లా క్వశ్చన్ అడగచ్చు. రియల్ టైం జీడిపి, రియల్ జీడిపిలో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ను ఆప్షన్ ఏ యాడ్ చేస్తాం, ఆప్షన్ బి తీసేస్తాం, ఆప్షన్ సి కొన్ని సందర్భాలలో యాడ్ చేసి కొన్ని సందర్భాలలో తీసేస్తాం, ఆప్షన్ డి ఇన్ఫ్లేషన్ అనేది రాదు. ఏంటిది? ఏ ఆప్షన్లో అయితే ఇన్ఫ్లేషన్ను మైనస్ చేస్తామని ఉంటుందో రియల్ జీడిపిలో అదే. ఇన్ఫ్లేషన్ను మైనస్ చేయడం అంటే ఏంటి? ధరల హెచ్చు తగ్గులను తీసేయడం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటిది? ద్రవ్యోల్బణం అంటే ఏంటిది? ధరలలో స్థిరత్వం లేకపోవడం. స్థిరత్వం అంటే కాన్స్టెంట్ లేకపోవడం. కాన్స్టెంట్గా పెట్టుకుంటేనేమో రియల్ టైం జీడిపి, కాన్స్టెంట్గా పెట్టుకుంటానంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ను తీసేసినట్టే కదా. ధరలలో హెచ్చు తగ్గులు తీసేయడమే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ను తీసేయడం. ఇన్ఫ్లేషన్ అంటే ధరలలో హెచ్చు తగ్గులే, అంతే, సింపుల్. ఇప్పుడు రియల్ టైం జీడిపిలో ప్రైస్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది అని అన్నాం. ఇది కూడా ఇప్పుడు ఇట్లా హైలైట్ చేసిన పాయింట్లు ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రియల్ టైం జీడిపిలో ప్రైస్ అనేది, ధర అనేది డాష్ కాన్స్టెంట్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ చేస్తాం. ఆ టేబుల్ మీకు అర్థమైపోతే ఆటోమేటిక్గా మీరే ఆన్సర్ చెప్తారు.
రియల్ టైం జీడిపిలో కాన్స్టెంట్ ప్రైస్ పెట్టుకోవడానికి ఏదో ఒక ఇయర్ను తీసుకుంటాం, దాన్నే బేస్ ఇయర్ అంటాం. ఓకే, ఇలా వేస్తే ధరలల్లో హెచ్చు తగ్గులు ఏంటిది అనేది పెరిగిందా లేకపోతే ప్రొడక్షన్, రియల్ టైం జీడిపి వల్ల మనకు తెలిసేది ఏంటి, కంపెనీ పర్ఫార్మెన్స్, ప్రొడక్షన్ పెరిగిందా లేదా అనేది తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు బేస్ ఇయర్ అనేది నేను ఎగ్జాంపుల్గా 2001 ఆ టేబుల్లో పెట్టిన. ఇప్పుడు మనం వాడుతున్న బేస్ ఇయర్ ఏంటి, రియల్ టైం జీడిపి క్యాలిక్యులేట్ చేయడానికి ఇండియాలో వాడుతున్న ప్రస్తుత బేస్ ఇయర్ నెంబర్ ఎంత, 2011, 2012 గుర్తుపెట్టుకోండి. 2011, 2012 అంటే 2010 అయిపోగానే స్టార్ట్ చేసుకున్నారు అన్నట్టు తీసుకోవడానికి. నార్మల్గా 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఆ టైం పీరియడ్లో చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ స్టిల్ 2011, 12 ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు భవిష్యత్తులో వాడే బేస్ ఇయర్ అనేది 2022, 2023కు చేంజ్ చేద్దామని గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అంటే ఆల్రెడీ ఆ ఇయర్ అయిపోయింది. దాన్ని ఏం చేస్తారంటే ఆ బేస్ ఇయర్ను తీసుకోవాలని అంటే అంత ఈజీ కాదు, మళ్ళీ దానికి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. సార్ ఇప్పటి నుంచే తీసుకుని 2024లో ఎందుకు చూపెట్టలే సార్ అడగచ్చు. అడగడం ఈజీయే, కానీ ఆ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఒక్కొక్క ప్రోడక్ట్లో నుంచి ఒక్కొక్కటి సెలెక్ట్ చేయాలి కదా. నేను ఒక పెన్ అనేది ఎగ్జాంపుల్గా తీయడానికి ఏదో ఇయర్ నుంచి తీసుకొని వచ్చిన. అట్లా ఇదే ఇయర్లో ఉన్నటువంటి కాస్ట్లన్నీ కూడా లెక్కగట్టాలి కదా. ఒక రెనాల్డ్స్ పెన్ను కావచ్చు, ఉషా ఫ్యాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, టీవీఎస్ స్కూటర్ కావచ్చు, అన్నిట్లో కూడా ఫిక్స్డ్ది ఒకటి తీసేసుకొని దాని నుంచి తీసేసుకొని అన్నిటికీ ఈక్వల్గా తీసేసుకొని ఒక క్లబ్ చేసేసిన తర్వాత ఒక ఫిక్స్డ్ రేట్ అనేది ఫిక్స్ చేసేసిన తర్వాత ఆ 2022, 2023ను తీసుకొని వస్తాం. దానికోసం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయడానికి 2 years 3 years టైం. అందుకే 2026 నుంచి ఈ 2022, 2023 టైంను ప్రస్తుత ధరలలో అది ఫిక్స్డ్ రేటుగా పెట్టుకుందామని చూస్తాను. ఎందుకు, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. ఆ 2011, 12 అనేది ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది. కాబట్టి ఆ ఫిక్స్డ్ రేట్లలో చూపెట్టుకుందామని అంటే గ్రోత్ అనేది మనకు ఇంకొంచెం డబ్బు తగ్గి చూపెట్టే ఛాన్స్ ఉన్నది. అదే 22, 23లో చూపెట్టిందంటే డబ్బు వాల్యూ కొంచెం పెరిగే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్గా రాసిన మీకు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనే మీకు వినే ఉంటారు, సిఎస్ఓలో జాబ్లు కూడా పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. వాళ్ళు ఫిక్స్ చేస్తారు అన్నట్టు బేస్ ఇయర్ అనేది ఏంటిది అనేది సిఎస్ఓ వాళ్ళు ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఇలా సిఎస్ఓ వాళ్ళు ఫిక్స్ చేయడానికి ముందు ఫైనాన్షియల్ కమిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కన్సల్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీతి ఆయోగ్ దగ్గరికి, ఆర్బీఐ దగ్గరికి కూడా వెళ్ళి మేము ఇట్లా ఫిక్స్ చేద్దాం అనుకుంటాను, మీ నామ్స్ పాటించడం అనేది వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటారు. ఫైనల్గా వీళ్ళు ఓకే చేస్తారు అన్నట్టు, సిఎస్ఓ ఫైనల్ అథారిటీ వీళ్ళు అన్నట్టు ఓకే చేస్తారు. ఇప్పుడు 1967లో ఒకసారి చేంజ్ అయిందట, 48, 49, ఇది 60, 61 ఇట్లా మారుకుంటూ వచ్చింది. 2004-05 తర్వాత 2011, 12ను తీసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ చేంజ్ చేయలే. దాదాపు 10 ఏళ్ళు దాటిపోయింది కదా. 24 అంటే 10 ఏళ్ళు దాటిపోయింది. 10 ఏళ్ళ నుంచి ఇంకా చేంజ్ చేయలే. అందుకే ఇప్పుడు చేంజ్ చేద్దామని చూస్తున్నారు. అది ఇంకా అప్లై కాలేదు. అప్లై అవుతుందో కాదో ఆ సిచ్యువేషన్ బట్టి అప్పుడు తెలుస్తుంది 2026లో. నెక్స్ట్ భారతదేశంలో జీడిపి బేస్ ఇయర్ నిర్ణయించేది ఎవరు? ఇంతకుముందే మనం ఆ టేబుల్ పక్కకే చూసుకున్నాం కదా, సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. 5 నుంచి 7 సంవత్సరాలు ఒకేసారి కొత్త బేస్ ఇయర్ మారుతూ ఉంటుందని అన్నాం. ఇది అప్రాక్సిమేటే కానీ దానికి రూల్ ఏమన్నా ఉందా? లేదు కదా. 2011, 12 నుంచి 2024 వచ్చే వరకు ఏమన్నా మారిందా? 10 ఏళ్ళు దాటింది కదా. ఏదో బుక్లో ఉండే మ్యాటర్ ఇదంతా. బేస్ ఇయర్ ఏంటిది ఇప్పుడు అని అడిగితే ఏం చెప్తారు? 2011, 12 మర్చిపోకండి. నెక్స్ట్ దేన్ని తీసుకుందాం అనుకుంటారు? 22, 23 తీసుకుందామని అనుకుంటారు. ఎందుకంటే 12 తర్వాత ఈ 2 తర్వాత స్టార్ట్ అయ్యేది ఏంటిది 3, 23, 2023, 22, 23 అది తీసుకుందాం అనుకుంటారు. అంటే ఈ ఇయర్కు పోయిన ఇయర్కు ముందుది. ఇంతకుముందే చెప్పిన నీతి ఆయోగ్ను, ఆర్బీఐని, ఎన్ఎస్ఓని ఇట్లాంటి కమిటీలను, ఆఫీసులను ఫస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత వీళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఎందుకంటే సజెషన్ తీసుకోవాలి కదా, డబ్బు రిలేటెడ్గా ఉన్నది. అందులో ఫైనాన్షియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళందరూ సజెషన్ తీసుకుంటూ ఉంటారు. జీడిపి డిఫ్లేటర్, ఇది కూడా ఇంపార్టెంటే. జీడిపి డిఫ్లేటర్ అంటే ఏంటిదంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు 2024లో ఒక పెన్ను 3 రూపాయలు ఉంది. మళ్ళీ పెన్ ఎగ్జాంపులే తీసుకున్నా. ఓకే, ఒక పెన్ను 3 రూపాయలు ఉంది. ఇప్పుడు ఆ పెన్ను 3.5 అయింది. దాని ధరలో పెరిగిన శాతం ఎంత పెరిగింది అంటే 10%, 20%, 30%. ఆ పెరిగింది చూపెట్టేది డిఫ్లేటర్ అంటాం. అదే జీడిపిలో పెరుగుదలను చూపెట్టింది అని అంటే అది జీడిపి డిఫ్లేటర్. అర్థమైందా?
పెన్ను 2024లో ₹3 ఉన్నదబ్బా, ఇప్పుడు అంటే 2025లో 3.5 అయింది, అంటే 50 పైసలు పెరిగింది. దాని ధరలో పెరుగుదల శాతం ఎంత, అది ఎంత ఇంక్రీజ్ అయింది పర్సెంటేజ్ వైజ్గా, 10%, 20% అనేది చెప్పేది డిఫ్లేటర్ అంటాం. అది జీడిపిలో చెప్పిందంటే జీడిపి డిఫ్లేటర్. ఈ పెన్ను ఎగ్జాంపుల్ కాడ పెన్ను తీసేసి నేను జీడిపి పెడతా, ₹3 కాడ తీసుకుపోయి ₹1 ట్రిలియన్ పెడతా, దాని డిఫ్లేషన్ అదే దాని పెరుగుదల శాతం ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తా, అదే జీడిపి డిఫ్లేటర్. ఇంకా ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు 3.5 పెరిగింది, ఒరిజినల్గా పోయిన ఇయర్ ఎంత ఉన్నది ₹3 ఉన్నది, డివైడ్ చేసిన తర్వాత దాన్ని 100 తోటి ఇంటూ చేస్తే నాకు 116.67 వచ్చింది. అంటే 100% కంటే ఇంకెంత ఉంది శాతం అనేది 16.67%, అంటే దాదాపు 17% ధర పెరిగినట్టు. దీంట్లోకి వెళ్ళి 100 మైనస్ చేసేస్తే మనకు వస్తుంది. సేమ్ ఒరిజినల్ ప్రైస్ ఎంత పాతది 100%గా కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇవి వచ్చిన ఆన్సర్లోకి వెళ్ళి 100 మైనస్ చేస్తే పెరిగింది ఎంత. ఇది ఏంటిది, పెన్ డిఫ్లేటర్ అన్నట్టు. అదే జీడిపికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకటి ఇచ్చిన. జీడిపి అంటే ఏంటిది, సేమ్ జీడిపి అంటే ప్రస్తుత ధరలల్లా. ప్రస్తుత ధర అంటే ఏంటిది, ఈ ఇయర్ 2024 అనుకో, ప్రస్తుత ధర అంటే 2024 ప్రస్తుతం ఇదే కదా వాడేది. రియల్ జీడిపి అని అంటే మరి నేనేం చేస్తాను, ఒక బేస్ ఇయర్ పెట్టుకున్నా. ఆ బేస్ ఇయర్ ఏంటిది 2011 కదా, పాతది 2011ది. పాతది ఎప్పుడు కింద వేస్తా, కొత్తది ఎప్పుడు పైన రాయాలి, అంతే. ఇంటూ దాన్ని 100 చేసేస్తే మనకు డైరెక్ట్ పర్సంటేజ్ ఎంత అనేది తెలిసిపోతుంది. ఓకేనా, ఓవరాల్ పర్సంటేజ్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళి మళ్ళీ 100 మైనస్ చేసినామంటే నీకు పెరుగుదల ఎంతో తెలుస్తుంది. ఓకే, ఆర్థిక వ్యవస్థలోని ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో తెలవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎట్లా ఉపయోగపడుతుంది ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇక్కడ చూడండి స్లైడ్లో, ఎగ్జాంపుల్ అయిపోయినాక చూద్దాం. సపోజ్ 2023లో నామినల్ జీడిపి 200 కోట్లు అనుకో, ఎగ్జాంపుల్. 2023 కాదు, సరే 24 అనుకో, ఇది 23 తీసేయి, 24 అనుకో, ఈ ఇయరే అనుకుందాం. పోయిన ఇయర్ అనుకుందాం 2024, లేకపోతే ఈ ఇయర్ అనుకో, ఇంకా కాలేదు, లెక్క కాలేదు కానీ ఇంకా మార్చ్ కంప్లీట్ అవ్వాలి కదా 6 వరకు. 2024 అనుకో. సరే సపోజ్ 2024లో నామినల్ జీడిపి అంటే ప్రస్తుత ధరలలో ఉన్న జీడిపి 200 కోట్లు అన్నాడు. లెక్క కోట్లు అనేది లక్షల కోట్లలో ఉంటుంది, ట్రిలియన్స్లో ఉంటుంది, మనం ఎగ్జాంపుల్కు చెప్పుకునేది ఇది. అదే రియల్ జీడిపి అంటే ఏంటిది, ప్రస్తుత ధరలలోది కాదు, స్థిర ధరలలో నిజ రూప జీడిపి. దానికి ఒక బేస్ ఇయర్ ఉంటుంది, అంటే 2011లో ఉన్నటువంటి లెక్కల ప్రకారం ప్రొడక్షన్ ఇంటూ చేస్తే వచ్చేది 160 కోట్లు, తక్కువ వచ్చింది. ఎందుకు, రేట్ అనేది 2011కి ఇప్పుడు 2024కు సేమ్ ఉందా, లేదు కదా, 10 ఏళ్ళ కంటే ఎక్కువైంది కదా, ఎక్కువనే చూపెడుతుంది కదా, ఎక్కువనే చూపెట్టింది. ఇప్పుడు పెరిగింది ఎంత, 200 బై యాక్చువల్ ఎంత ఉండాలి, 160 ఉండాలి. 200/160 ఇంటూ 100% ఈక్వల్ టు చేస్తే ఎంత వచ్చింది, 125% వాల్యూ వచ్చింది. అంటే అప్పటి నుంచి ఇప్పటికి చూసుకుంటే 125 గుంజింది. కానీ ఈ 125% అంటే ఒరిజినల్ శాతం లెక్కలో తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మనం 100 తోటి కన్సిడర్ చేస్తాం కాబట్టి ఈ 125%లోకి వెళ్ళి 100% మైనస్ చేస్తే నీకు 25% ఉంటుంది. 100% మైనస్ చేస్తే నీకు 25% ఉంటుంది, అంతే. అంటే ఇప్పుడు నీకేం తెలిసింది, ధరలు బేస్ ఇయర్ కన్నా ఈ ఇయర్ తోటి ఇప్పుడు చూస్తే 25% పెరిగినాయి, 25% పెరిగినాయి. అప్పుడు ₹1,00,000 ఒక 100 గజాలు వస్తుందని అనుకుంటే, ఇప్పుడు 1,25,000కు 100 గజాలు వస్తాను. అంత సింపుల్ ఏం కాదు. 100 గజాలు అంటే దూర తిరిగిపోతూ ఒక్కొక్కడు మిడిల్ క్లాస్ వాడు ఈఎంఐలు పెట్టుకొని మనకి అడ్డం జుట్టు తెల్లబడిపోయి మన పిల్లలు చేతికి అందేసి వాళ్ళు జాబులు చేసుకునేదాకా ఇంటి ఈఎంఐలు కడుతూనే ఉంటాం మనం. బట్ స్టిల్ అంటే కాస్ట్ అనేది ఖచ్చితంగా అంత ఉండదు. కానీ ఎగ్జాంపుల్ చెప్తాను. సరే, అదే ₹100 పెన్ను 2011లో ₹100. ఇప్పుడు అదే పెన్ను అదే కంపెనీది నార్మల్గా చూసుకుంటే మనకు 125కు అందుతుంది. అంటే 25% ధరలు ఇంక్రీజ్ అయినాయి అని అర్థం. అంటే ఇప్పుడు మీకు ఏం చెప్తుంది, డిఫ్లేటర్ అనేది ఏం చెప్తుంది, ధరలలో పెరుగుదల ఎంత అనేది చెప్తాను. డిఫ్లేటర్ అనేది పెరుగుదల ఎంత అనేది చెప్తాను. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలోని ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ధరలలో హెచ్చుతగ్గులు, పెరుగుదలలు, తరుగుదలలు ఇట్లాంటివి అన్నట్టు. ధరల పెరుగుదల మెయిన్గా. ఇన్ఫ్లేషన్ అంటేనే అందుబాటులో లేని ధర. ఓకే, ఎంత ఉందో అర్థమయ్యేలా చేసేది ఏంటి, కింద ఆప్షన్. ఆర్థిక వ్యవస్థలో ఇన్ఫ్లేషన్ను లేదా ధరల పెరుగుదలను సూచించేది ఏది, కింద ఆప్షన్. రియల్ టైం జీడిపి, నామినల్ జీడిపి, జీడిపి డిఫ్లేటర్. ఏది పెడతారు, జీడిపి డిఫ్లేటర్. ఎస్, అండర్స్టూడ్, జీడిపి డిఫ్లేటర్. ఈ పాయింట్ అడిగిండు ఒకసారి ఎగ్జామ్లో, జీడిపి డిఫ్లేటర్. నేను అడిగిందే సేమ్ అట్లనే అడిగింది, సేమ్ ఇంతకుముందుదే చూసినాం ఎగ్జాంపుల్. నెక్స్ట్
ఇంకొకటి జీడిపిలో మనం రియల్ టైం చూసినాం, నామినల్ చూసినాం. జీడిపిలో ఒకటి ట్రిపుల్ పి అనే ఒక విధానం ఉన్నది. ట్రిపుల్ పి ఎల్పిజీలా అని ట్రిపుల్ పి. ఎల్పిజి అంటే కూడా మీకు తెలుసు కదా, లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఆ ఫ్యాక్టర్లు ఏవైతే ఇంప్లిమెంట్ చేసినా మన్మోహన్ సింగ్ గారు చేసింది కూడా అదే. గేట్లు తెరిచేసిండు ఇండియా మొత్తానికి. రాజీవ్ గాంధీ కూడా కొంచెం ట్రై చేసిండు, కానీ అప్పట్లో అది గ్రేట్ అబ్బా. అసలు 1980s అప్పుడు గల్ఫ్ కంట్రీస్ కూడా 32 ఏమో వాటంతట అవే గొడవ పడుతూ కొట్టుకుంటానే. అదే టైంలో సోవియట్ యూనియన్ అంటారు రష్యా ఆ ప్రాంతం, అన్నీ దాదాపు 20+ చిన్న ముక్కలుగా విడిపోయింది. ఒక రష్యా పెద్ద ఒకటి ఉన్నది. ఆ సోవియట్లో ఉన్నాయన్నీ స్వతంత్రత ప్రకటించేసుకొని సపరేట్ అయిపోయినాయి 1980s ఆ టైంలోనే. అప్పుడు మనకు రష్యా నుంచి హెల్ప్ ఉండేది, బట్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఇంటర్నల్గా దాని ప్రాబ్లమ్స్ అది చూసుకుంటూ ఉండిపోయింది. క్రూడ్ ఆయిల్ రిలేటెడ్గా మనకు సప్లై ఉండే గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు ఇంటర్నల్గా గొడవలు పడడం వల్ల అక్కడ కొద్దిగా ప్రాబ్లం అయింది. ఫైనాన్షియల్గా బయట నుంచి సపోర్ట్ ఆగిపోయింది. రెండోది, ఇదే టైంలో ఎకనామీ పరంగా ఇట్లా ప్రాబ్లం ఉంటే మన రాజీవ్ గాంధీ గారి ఇన్సిడెంట్ అయింది. ఈ దేశం లోపల రాజకీయ అస్థిరత కూడా వచ్చింది. ఇన్ని ఫ్యాక్టర్స్ ఒకేసారి మూకుమ్మడిగా మన కంట్రీ మీద పడ్డాయి. జస్ట్ 25,000 కోట్లు ఏమో ఉన్నాయి. 15 నుంచి 20 రోజులు డబ్బు ఉన్నది తినడానికి, అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి. లోపల ఉన్నది కాదు, బయట నుంచి ఏదైనా కొన్నాను. బయట నుంచి కొనేందుకు మనమే తింటే అయిపోతుంది కదా సార్, అవన్నీ ఎందుకు, లోపల ఉన్నది పండించుకొని తినలేమా అంటే. సోర్స్ అనేది అప్పుడు మనం అగ్రికల్చర్ కూడా అంత డెవలప్మెంట్ ఏమున్నది అంత టూ మచ్గా. ఉన్న సోర్స్ అయితే కంప్లీట్ అవుతుంది కదా ఎప్పుడో ఒకసారి. ఏదైనా కొనాలంటే ఎట్లా, సరే అది కాదు, ఆర్మీ రిలేటెడ్గా ఉంది, గన్స్ కొనుక్కోవాలి, ప్లేన్లు కొనుక్కోవాలి. ఆర్మీ వాళ్ళు వస్తారు, సార్ మాది ఏమైంది, ఫండ్ ఏమైంది, లేకపోతే శాలరీలు వేయాలి, పెన్షన్లు వేయాలి, సార్ మా పెన్షన్ ఏమైంది, రోడ్డు ఎక్కాలి కదా. అలాంటి అస్థిరతను ఆయన క్రాస్ చేసి సెట్ బ్యాక్ చేసేసిండంటే దానికి మూలం మన్మోహన్ సింగ్ అని అంటే అది అతిశయోక్తి కాదు. అందుకే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు అపోజిషన్లో తిట్టే వాళ్ళని తిడుతూ ఉంటారు, కానీ మన్మోహన్ సింగ్ గారిని వేలెత్తి చూపెట్టరు. స్టిల్ ఆయన పర్సనల్ లైఫ్లో కూర్చో, నిల్చో, సోనియా గాంధీ ఇవన్నీ ఇష్యూలు ఉన్నా కూడా, ఎందుకంటే ఆయన పొలిటీషియన్ కాదు, ఒక మంచి ఎకనమిస్ట్. ఓకే సరే, అది పక్క పెడదాం. ఈ ట్రిపుల్ పిలోకి వద్దాం మళ్ళీ. IMF 2025 వరల్డ్ ఎకానమిక్ అవుట్లుక్లో చూస్తే మనకు చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది ట్రిపుల్ పిలో, యునైటెడ్ స్టేట్స్ సెకండ్ ఉంది, ఇండియా థర్డ్ ప్లేస్లో ఉంది. అయితే నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెర్రీ చెప్పినట్లు ఇండియా ఆర్థిక వ్యవస్థ ట్రిపుల్ పి టర్మ్లో 15 ట్రిలియన్ విలువ కలిగి ఉంది అని అన్నారు. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు సగానికి అని అన్నారు. ఇక్కడ నేను జీడిపిది కూడా సైడ్కి ఇచ్చిన చూడండి. జీడిపి డొమెస్టిక్ ప్రైస్ యుఎస్ ఫస్ట్ ఉంది, చైనా సెకండ్ ఉంది, జర్మనీ థర్డ్ ఉంది, ఫోర్త్ జపాన్, తర్వాత ఇండియా. కానీ ట్రిపుల్ పి ఫ్యాక్టర్ తీసుకుంటే మాత్రం చైనా ఫస్ట్ ఉంది, అంటే యుఎస్ను క్రాస్ అయ్యి చైనా ముందుకు వచ్చేసింది. నిజానికి మనం థర్డ్ ప్లేస్ దాకా ఇందులోనే కాదు జీడిపిలో కూడా వెళ్ళొచ్చు. ఇంకో 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు. ఇప్పుడు ఫస్ట్ యుఎస్, తర్వాత చైనా, జర్మనీ, జపాన్ ఇవి ఉన్నాయి కదా. మనం 5th ప్లేస్లో ఉన్నాం ఇప్పుడు జీడిపిలో 24లో. ఈ 5th ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కు రావడానికి చాలా టైం పడుతుంది. థర్డ్ నుంచి సెకండ్, ఫస్ట్ పోవడం చాలా కష్టం. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవడు చెప్పలేడు. ఎందుకు అంటే అక్కడ ఉన్నది చైనా ఫస్ట్ 1, తర్వాత యుఎస్. మేబీ చైనా బీట్ చేసి యుఎస్కి వస్తుంది కావచ్చు ఫస్ట్ ప్లేస్కి, యుఎస్ సెకండ్లో పడుతుందేమో. కానీ మనం ఈ ఫస్ట్ రెండింటిని క్రాస్ చేసుకొని ముందుకు వెళ్ళడం అంటే కష్టం. అంత టగ్ ఆఫ్ వార్ ఉంటుంది మనకు చైనా తోటి, యుఎస్ తోటి, మర్చిపోకండి. థర్డ్కి రావచ్చు, కానీ సెకండ్ నుంచి ఫస్ట్కి పోవడం కష్టం. ఈ థర్డ్కి రావడానికి ఒక 10-12 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు, ఇంకో టర్మ్ ఏమన్నా పడితే 20 ఏళ్ళు కూడా పట్టచ్చేమో. అది గవర్నమెంట్ పాటించే నామ్స్ని బట్టి ఉంటుంది. స్టిల్ చైనా అందుకే గొప్పది. అందుకే మనం చైనాతోటి విరోధం కూడా పెట్టుకోం. ప్రాక్టికల్గా చెప్తాను, చైనా మంచిది కాదు కదా సార్, మ్యాప్లో కూడా మన కాశ్మీర్లో కొంచెం భాగం కట్ చేసుకొని చూపెడతా ఉంటుంది కదా సార్, మేమే తోపులమని బిహేవ్ చేస్తుంది కదా సార్. నిజమే, తోపు అది. ఎస్, నిజంగా చెప్తున్నా, తోపు. ఎకానమీ పరంగా కావచ్చు, సెక్టారల్ వైజ్గా ఇష్యూస్లో కావచ్చు, ఆక్యుపెన్సీలో కావచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ ఏదైనా వేసిందంటే లేచి గగ్గోలు మనం కూడా పెడతాం, అందరి ముందు చెప్పుకుంటాం. అదే చైనా ఈ నార్త్ ఈస్ట్ స్టేట్లలో వేసే హంగామాను అంత ప్రొజెక్ట్ చేసుకుంటా కూడా మనం చూపెట్టుకోం. ఒక లిమిటెడ్ లిబరల్గా గొడవ పెట్టుకోవాలని చూడకుండా సంధి చేసుకుందాం అన్నట్టుగానే ఉంటాం.
ఎందుకంటే బలవంతంతో ఎక్కువ గొడవ పెట్టుకోవడం కూడా మంచిది కాదు, అది దేనికైనా మంచిది కాదు. ఓకే, ఈ ట్రిపుల్ పీ ఫ్యాక్టర్ అంటే ఏంటిదో చూద్దాం ఒకసారి. పర్చేసింగ్ పవర్ ప్యారిటీ, ట్రిపుల్ పీ, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. పర్చేసింగ్ పవర్ అంటే ఏంటిది? ఏదైనా వస్తువు కొనడానికి ఉండే సామర్థ్యం అనుకోండి, లేకపోతే కంపారిజన్ అనుకోండి. పర్చేసింగ్ పవర్ అంటే అంతే కదా. ఓకే, దీన్ని గూగుల్ చేసి చూడండి తెలుగులో. ద ప్రైజ్ ఆఫ్, ఎగ్జాంపుల్ చెప్తానా, ఇది మనం ఏప్రిల్ 2025లో మన శ్రీలంకలో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు కదా. ఆ టైంలో శ్రీలంకలో 1 డజన్ ఎగ్స్ ఎంత ఉన్నాయని వచ్చింది న్యూస్లో. శ్రీలంకన్ రూపీస్లో 540 అని వచ్చింది. శ్రీలంకన్ రూపీస్లో 540, 1 డజన్ గుడ్లు 540. ఓకే, అదే మన దగ్గర ఆ టైంలో అయినా ఈ టైంలో అయినా రఫ్గా 5 రూపాయలు అనుకుందాం. ఒక గుడ్డు 5 రూపాయలు అనుకుందాం. డజన్ గుడ్లు అంటే ఎంత అవుతుంది? 5 ఇంటూ డజన్ 12 = 60. మన దగ్గర 60 రూపాయలు, మన రూపీస్లో 60 రూపాయలు. అదే శ్రీలంకన్ రూపీస్లో 540. సరే, 540 వాళ్ళకి డజన్ గుడ్లకు 540 అవుతుంది, మన దగ్గర 60 అవుతుంది. 00 క్యాన్సల్. 6 9 54 అంటే 9 రూపాయలు వస్తుంది. వాళ్ళ రూపీస్లో 9 రూపాయలు వస్తుంది. అంటే మన రూపీస్లో 1 రూపీ = శ్రీలంకన్ రూపీస్ 9 రూపాయలు. అంటే మన రూపీ అనేది వాళ్ళు సంపాదించాలంటే వాళ్ళ రూపీ 9 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇది నేను ఇంకొంచెం పక్కకొచ్చి చెప్పుకుంటే, ఇక్కడ ఎగ్గు 1 రూపాయికి మనం కొనుక్కుంటే వాడు అక్కడ 9 రూపాయలకు కొనుక్కుంటాడు వాని రూపీస్లో. అంటే లీవింగ్ కాస్ట్ అనేది ఎంత తేడా ఉన్నదో అర్థం. అంటే కంపారిజన్ అనేది అట్లా, యాక్చువల్ కంపారిజన్ ఇది ప్రోడక్ట్ కొనే విషయంలో చూపెట్టే కంపారిజన్. ఈ ట్రిపుల్ పీ ఫ్యాక్టర్కి మళ్ళీ మనకు వచ్చే ఈ డాలర్ మారకం 80 రూపాయలనది, 90 రూపాయలనది, 3.5 ఉన్నది. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ చూడు, ఇదే 3.5 ఉన్నది. అప్పటి నుంచి ఆ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కూడా అదే 3 నుంచి 3.5 ఉన్నది. ఏంటిది? ఇండియన్ రూపీస్లో. మన 1 రూపాయి వాళ్ళ 3.5 రూపాయలతోటి సమానం. అది ప్రాక్టికల్గా బయట లెక్కలలో మనకు మారకంలో వచ్చేది. స్టిల్ ఆ ఏప్రిల్ టైంలో అబ్జర్వ్ చేస్తే మన 1 రూపాయి వస్తువు కొనే విషయంలో, వస్తువు మార్పిడి విషయం కాదు, అంటే డాలర్ రూపకంగా మార్పిడి విషయంలో కాదు, మనకు అయ్యే ట్రేడ్ విషయంలో కాదు, అక్కడిదక్కడే ఇక్కడే. నేను ఇక్కడ ఒక గుడ్డు రూపాయి కొనుక్కుంటే ఆ టైంలో, ఎగ్జాంపుల్ అంటే రూపాయి అంటే సరే 5 రూపాయలు అనుకోండి, 5 రూపాయలకు కొనుక్కుంటే అక్కడ ఒక గుడ్డు 5 9 ఎంత? 45 రూపాయలు అట్లా పడుతుంది అన్నట్టు. కంపారిజన్ అర్థమైందా? ఇక్కడున్న డబ్బుతోటి నేను నా డబ్బు రూపకంగా, నా డాలర్ రూపకంగా, నా రూపీ రూపకంగా ఎంతకు కొంటానా, అదే వస్తువును వాళ్ళ కంట్రీలో వాళ్ళ డాలరు వాళ్ళ రూపాయితోటి ఎంతకు కొంటారు. కంపారిజన్ చూస్తే వాళ్ళది ఎక్కువ ఉంది అంటే మన లీవింగ్ కాస్ట్ అనేది తక్కువ, మనం మంచిగా బతుకుతాం అన్నట్టు. ఓకే, ఇది మారకం రూపంలో 1 రూపాయి అనేది ఇండియన్ రూపీ శ్రీలంకన్ రూపీస్ 3.5కి ఈక్వల్గా. ప్రాక్టికల్గా చూస్తే ఆ దేశంలో లెక్కలు చూసుకుంటే ఏప్రిల్ టైంలో ఎట్లున్నది, ఇప్పుడు మారిందిలే కొంచెం, మారింది. 1 రూపాయి 9 అయింది. ఎస్, ఇదే ఎగ్జాంపుల్ ట్రిపుల్ పీకి మనకు కనబడేది. ఇప్పుడు ఒకే వస్తువు అమెరికాలో, ఇండియాలో, జపాన్లో, ఎగ్జాంపుల్ అది డెఫినేషన్లో రాసిన చూడండి. జపాన్లో ఎంతకు దొరుకుతుందో చూసి అసలు డబ్బు విలువ అంచనా వేయడం, ప్రాక్టికల్ డబ్బు విలువ అంచనా వేయడం, ఈ మారకం కాదు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు యూఎస్లో ఒక బర్గర్, బేసిక్ బర్గర్ ఏదైతే ఉందో, వెజ్ కావచ్చు, నార్మల్ నామినల్ బర్గర్ బయట స్ట్రీట్లలో దొరికేది $3 అనుకోండి, ఉంటుంది అంతే ఉంటుంది. 3 నుంచి $5 మధ్యలోనే ఉంటుంది, బేసిక్ కాబట్టి $3 అనుకుందాం. అదే ఇండియాలో బర్గర్ 100 రూపాయలు, బేసిక్ బర్గర్ 100 అనుకుందాం. అది 90 ఉండొచ్చు, కొన్ని బేకరీస్లలో 70 కూడా అమ్ముతారు. సరే 100 తీసుకుందాం మనం. అక్కడ మినిమం ఉన్నది $3 తీసుకుందాం. ఒక బర్గర్ అక్కడ $3, అదే ఫ్లేవర్ బర్గర్, అదే పరిమాణం ఉంది, మనం ఇక్కడ 100 రూపాయలు పెట్టి కొంటాను. అప్పుడు ఏం చేయాలి? 100/3 సింపుల్. 100/3 వేసినప్పుడు ఏమొచ్చింది? 33 వచ్చింది వాల్యూ. 33 అంటే అప్రాక్సిమేట్ పాయింట్లలో వస్తుంది, దాన్ని లేపేసిన 33 ఇచ్చిన. అంటే వాళ్ళ $1 మన 33 రూపాయలకు ప్రాక్టికల్ సిచ్యువేషన్లో ఒక ప్రోడక్ట్ కొనేదానికి, ఇంటర్నల్ ప్రోడక్ట్ కొనేదానికి మారకం 33 రూపాయలు. మనది మనమే బతికితే సంబంధం లేదన్నట్టు. అంటే మనం 33 రూపాయలలో ఉన్నాం, మనది మనమే లోపడినే కంపారిజన్ చూసుకుంటే, నేను ఇక్కడ తినే తిండి అదే బర్గర్ అక్కడ వాడు కొనుక్కునేదానికి కంపారిజన్, వస్తువులు కొనుక్కునే వాటిలలో చూస్తే వాని డాలర్ మన 33 రూపాయలకు సమానం. అదే మారకం ఎక్స్చేంజ్ రూపంలో మనం చూసుకుంటే $1 = 80 కంటే 80 చిల్లరను ఏమో ఉన్నది. అది ఎక్కడ వస్తుంది? అకౌంటింగ్ రూపకంగా ఏదైనా పెద్ద మనం ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకునే డ్యూటీలలో వచ్చేది అది.
కానీ ప్రాక్టికల్గా ఇంటర్నల్గా నా దగ్గరది నేను కొనుక్కొని వాడు కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది? అట్లా కంపారిటివ్లీ చూసుకుంటే జీవన ప్రమాణాలలో చూసుకుంటే మనం 33 రూపాయలకు ఉన్నాం ఒక బర్గర్ విషయంలో. అన్ని విషయాలలో అట్లా కంపారిజన్ చూసుకున్నామంటే 50 లోపే ఉండొచ్చు. అందుకే ట్రిపుల్-P అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు దీన్ని ట్రిపుల్-Pని ఎక్కడ వాడతాం? ఈజీ, జీవన ప్రమాణాలు క్యాలిక్యులేట్ చేసే కాడ వాడతాం. అంటే ఎట్లా? ఇప్పుడు లండన్, ఇండియా, లేకపోతే ఇంకేదన్నా క్యాపిటల్ సిటీస్లో హైదరాబాదు, ఢిల్లీ, ఇవన్నిట్లో కూడా జీవన ప్రమాణాలలో చూసుకుంటే వ్యక్తి స్వేచ్ఛకు లేకపోతే జీవించే స్టెబిలిటీ ఇట్లాంటివన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, లేకపోతే బెంగళూరు ఫస్ట్ ప్లేస్లో ఉంది, హైదరాబాద్ థర్డ్ ప్లేస్లో ఉంది, చెన్నై సెకండ్లో ఉంది. ఇవన్నీ ఎట్లా చెప్తారు? ఇట్లాంటివి కూడా కంపేర్ చేస్తే చెప్తారు. అది ఇంటర్నల్గా. అదే ఎక్స్టర్నల్గా కూడా ట్రిపుల్-P ఫ్యాక్టర్ యూజ్ చేసి చెప్పాలి అని అంటే ఇవే కంపేర్ చేస్తారు. ఇది వాడుకోలోకి వచ్చే ప్రాక్టికల్ మెథడ్. ఇన్సైడ్ వరకే చూసుకోవడం, మారకంగా బయటికి వెళ్తలేదు. నా కంట్రీ దాటి నేను బయట నుంచి కొంటలేను, నాది నేనే కొంటాను, వాంది వాడే కొంటాను. అట్లాంటప్పుడు ఓకే, ఇది ఈరోజు టాపిక్. కొంచెం లెంతీగా వచ్చింది. యాక్చువల్గా మనం సగానికి చెప్పేసి ఇంకో టాపిక్ చెప్పుకుందామని అనుకున్నాం. స్టిల్ ఓకే. నెక్స్ట్ టాపిక్ మనం ఈ NDP NNP అనేది చిన్న కాన్సెప్ట్ ఒకటి మిస్ అయిపోయింది. అంటే నెట్ అంటే పెద్ద మ్యాటర్ ఏముండదు. అది ఒక 5 నిమిషాలు లేకపోతే ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే ఒక పావు గంట 20 నిమిషాలలో టాపిక్ అయిపోతుంది. టాపిక్ నచ్చినట్టయితే కొత్త సబ్స్క్రైబర్ అయితే, కొత్త వ్యూయర్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి ఎవరైతే అవసరం ఉందో ఈ క్లాస్ వినాలనేది, ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వినని వాళ్ళు ఉంటారు. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్ దొరకదు బుక్స్లో చదివితే, కొన్ని సందర్భాలలో మనకు అర్థం కాదు. సింప్లిఫై చేసి ఇట్లాంటివి చెప్పినప్పుడు ఎవరికైతే నీడ్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే డబ్బులు పెట్టి కోచింగ్ సెంటర్ వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా అయితే రిఫర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ లెర్నింగ్.